ఒక రెం- ఒక రెండు సప్లిమెంట్స్ గురించి చూద్దాము. సో అవి ఏ విధంగా శరీరానికి పనిచేస్తాయి అనేది రెండింటి గురించి చేసిన తర్వాత ఆలోపు మనోళ్ళు అందరూ మేలుకుంటే బాగుంటుంది. ప్రతి బ్రాండ్ను మీరు కదిలించండి. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నీమ్ నీమ్ అంటే వేప చెట్టు. సో దాన్ని అజాడి రక్త ఇండిక లేదంటే మార్గోసా, నీమ్ ట్రీ, ఈ శాస్త్రీయ నామాలతో మనం సాధారణ నామాలు తర్వాత శాస్త్రీయ నామాలతో మనం పిలుస్తాం. సో వేప చెట్టు అంటే అందరికి తెలిసినటువంటి విషయం. దాని యొక్క చెట్టు మొక్క నుంచి మొదలు ఎడితే తర్వాత పెద్దగా ఈ కాయలు కాసి ప్రతిదీ కూడా అవసరమైనటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం. సో వేపాకు కానీ వేప వేర్లు కానీ వేప బెరడు కానీ తర్వాత దాని యొక్క కొమ్మలు కానీ ఫలాలు అన్నీ కూడా మానవుని యొక్క మానవుని శరీరానికి వచ్చేటువంటి ప్రతి వ్యాధిని తగ్గించేటువంటి కెపాసిటీని కలిగినటువంటి చాలా అత్యుత్తమమైనటువంటి వృక్ష జాతిలో మొక్క ఏంటి అంటే నీమ్ వేప. సో అది ఏం చేస్తుంది అని అంటే చూడండి, ప్రతి ఆ రోగాన్ని తగ్గించేటువంటి కెపాసిటీ వేపకుంది. అంటే రోగకారక క్రిములతోని ఫైటింగ్ చేసేటువంటి కెపాసిటీ ఈ వేపకుంది అనమాట. సో చాలా రకాలైనటువంటి ఆ శరీరానికి వచ్చేటువంటి రోగాలను తగ్గించే కెపాసిటీ కూడా నీమ్కి ఉంది. అందుకనే చిన్నప్పుడు ఏదన్నా గాయమైనప్పుడు ఆ గాయాలకు వాళ్ళు పురాతన వైద్యంలో ఏం చేసేవాళ్ళనంటే ఆ వేపాకుని తీసుకొచ్చి కొన్ని రోజులు ఎండబెట్టిన తర్వాత దాన్ని మొత్తం కూడా దంచి ఆ కట్టు కట్టడం చేసేవాళ్ళు. అంటే గాయం ఎక్కడైతే ఉందో ఆ గాయం పైన పూయటాన్ని, దాని ద్వారా చర్మంలో వచ్చేటువంటి ఆ రోగాన్ని తగ్గించే కెపాసిటీ ఆ నీమ్కుంది. సో తర్వాత ఆ ఇది ఏం చేస్తుంది అంటే సెప్టిక్ సోర్స్ ఒకటి ఏంటంటే ఆ స- చాలా వరకు ఒక గాయం అయింది, ఎక్కువ రోజులు అయిన తర్వాత అది మానట్లేదు అనుకున్నప్పుడు సెప్టిక్ అయిందని మనం పిలుస్తుంటాం. సో దాన్ని సెప్టిక్ సోర్స్ గా ఏవైతే ఆ ఉన్నాయో అంటే హోల్స్ కానీ పోర్స్ కానీ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసేటువంటి కెపాసిటీ దానికి ఉంది. నెక్స్ట్ ఇన్ఫెక్టెడ్ బర్న్స్ అంటే కాలినటువంటి గాయాలను కూడా తక్కువ చేసేటువంటి కెపాసిటీ ఈ నీమ్కి ఉందన్నమాట. సో అవి రెండు చూస్తే తర్వాత మరి వేపాకుల యొక్క దాని పనితనం ఏంటి అని మనం ఆలోచిస్తే ఒకసారి మీకు అది స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి. వేపాకు వేపాకు ఉన్నది. వేపాకు ఏం చేస్తుంది అంటే లెప్రసీ కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అది చాలా బాగా పనిచేస్తుంది. సో కుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులకు మనకు తెలిసే వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు లేకపోతే ఏళ్ళు కానీ కాళ్ళు కానీ ఆ చర్మం ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు అది ఆ, ఊడిపోయి పూర్తిగా మొండి వేలలాగా అది తయారవుతుంటుంది. సో మొండేలలాగా తయారైనప్పుడు సో కొంచెం స్క్రీన్ అది అటు ఇటు అవుతున్నది. ఒకవేళ అది టర్న్ కాకపోతే కొంచెం తిప్పి చూడండి. ఓకే. సో ఇక్కడ లెప్రసీ కుష్టి వ్యాధి గ్రస్తులకు వచ్చినటువంటి గాయాలను తగ్గించే పనిని వేప దాని యొక్క పత్రాలు చేయడం జరుగుతుంది. తర్వాత ఐ డిజార్డర్స్, చాలా మందికి కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే కంటిలో పొర రావచ్చు, లేకపోతే కన్ను కాయగాయచ్చు, సో తర్వాత కంటి నుంచి నీరు గారొచ్చు. ఇట్లాంటి వ్యాధులకు కూడా వేప బాగా పనిచేస్తుంది. తర్వాత బ్లడీ నోస్ ఏమైతుంది, కొంతమందికి వేడి చేస్తుంది, అందుకనే ఆ ముక్కు నుంచి రక్తస్రావం కారడం జరుగుతుంది అనమాట. చాలా మంది ఏమంటుంటారంటే ఏదో తగిలినట్టుంది, ముక్కు బెదిరింది కాబట్టి రక్తం వస్తుంది. సో అది కాదండి, ఆ లోపల ఉన్నటువంటి ఏదో ఇన్ఫెక్షన్ జరగటం వల్ల లేకపోతే ఏదన్నా వేడి ప్రభావం జరగటం వల్ల ముక్కు నుంచి ఆ రక్తం రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని నిరోధించే కెపాసిటీ మన వేపాకులకు ఉంది. తర్వాత ఇంటెస్టినల్ వామ్స్, చాలా మందికి పేగు లోపల, సో మనం ఏమంటాం నట్టలు అని చెప్తాం, సో ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అనేవి, తర్వాత వేరేవి కొన్ని ఏమైతుంది పేగు లోపల చిన్న చిన్న పురుగులు చేరి అప్పుడప్పుడు అతిసారం అంటే మోషన్స్ ఎక్కువ కావటం లేకపోతే కడుపు నొప్పి లేవటం,
అల్సర్స్ రావటం ఇట్లాంటి పరిస్థితిని కలిగిస్తాయి కాబట్టి పేగు లోపల ఉన్నటువంటి ఏవైతే పురుగులు ఉన్నాయో వాటిని నిరోధించడానికి కూడా నీమ్ బాగా పనిచేస్తుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్. సో స్త్రీలలో ముఖ్యంగా మూత్రాశయ సంబంధమైనటువంటి రోగాలను తగ్గించడానికి ఆ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కొరకు కూడా మనం నీమును వాడొచ్చు. తర్వాత కొన్నిసార్లు స్టమక్ అప్సెట్ అవుతుంది, తిన్నది అరగకపోవటం. సో తర్వాత ఎప్పుడు గ్యాస్ వచ్చినట్టు ఉండటం, అట్లాంటి పరిస్థితి నుంచి కూడా ఈ నీమ్ పత్రాలు అనేవి ఆ పరిస్థితి నుంచి ఆ ప్రభావం నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. తర్వాత రెడ్యూసింగ్ బైల్. ఏమైతుంది, ఇప్పుడు కాలేయం నుంచి వచ్చేటువంటి ఆ బైలి జ్యూస్ అని అంటాం మనం. బైలి జ్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కామెర్లు వస్తుంది. ఈ కామెర్లు రాకుండా నిరోధించే కెపాసిటీ మనం నీముకుంటాం. తర్వాత లాస్ ఆఫ్ ఎపిటైట్. సో మలబద్ధక సమస్య నుంచి తగ్గించే కెపాసిటీ నీముకుంది. స్కిన్ అల్సర్స్. సో చాలా మందికి చర్మం పైన గాయాలు అయిన తర్వాత అది కొరుకుడు పుండులాగా మారి ప్రతిరోజు అది పెరుగుతూ పెరుగుతూ పోతుంటది కదా. అట్లాంటి దాన్ని తప్పించడం కొరకు, దాని నుంచి రక్షించడం కొరకు నీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో హార్ట్‌కి సంబంధించినటువంటి రోగాలు అంటే కొంతమంది బ్లడ్ వెసెల్స్ లో ఫ్యాట్ పేరుకుపోవటం కానీ, తర్వాత బ్లడ్ వెసెల్స్ అనేవి స్వెల్లింగ్ అవ్వటం కానీ, మడతపడటం కానీ, ఇట్లాంటివి రక్తనాళాలు సాఫ్‌గా ఉండటం కొరకు మనము నీమ్‌ను వాడొచ్చు. తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనము నీమ్‌ను వాడొచ్చనమాట. సో ఎందుకు అనంటే ఈ జ్వరాన్ని కలుగజేసినటువంటి రోగకారక క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కొరకు మనము నీమును వాడొచ్చు. తర్వాత డయాబెటిస్. చాలా మందికి ఇన్సులిన్ లోపం వల్ల షుగర్ వస్తుంది కాబట్టి చాలా మంది పురాతన నుంచి చేసే పని ఏంటంటే షుగర్ రాకుండా ఉండాలంటే వేపాకు తినండి, అంటే లేత ఇగుర్లు తినండి, లేకపోతే కరివేపాకు తినండి అని చెప్తుంటారు. సో ఎందుకు ఇది ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండటానికి నీమును వాడొచ్చు. తర్వాత గమ్ డిసీజెస్. సో నోటిలో లాలాజల సంబంధమైనటువంటి ఉత్పత్తి కాకపోవడం, లేకపోతే ఎక్కువ ఉత్పత్తి అయ్యి సొల్లులాగా పోవటం, ఇట్లాంటివి వాటిని నిరోధించడం కొరకు నీమును వాడొచ్చు. తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, లివర్ సిర్రోసిస్ అని, అంటే కాలేయం ఖరాబ్ అయిపోతుందని కానీ, కాలేయానికి ఫ్యాట్ వచ్చిందని కానీ, కాలేయం ఎప్పుడు తాజాగా ఉండట్లేదని కానీ, ఇట్లాంటి సమస్యలు, లేకపోతే రక్తాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తలేదు, ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ తగ్గించడం కొరకు మనం వేపాకుని వాడవచ్చు అనమాట. సో తర్వాత అబార్షన్స్. చాలా మందికి 3 మంత్స్, 4 మంత్స్ కాగానే చాలా మందికి అబార్షన్స్ జరుగుతున్నాయి. సో కారణం ఏంటో తెలియకుండా జెనెటికల్ ప్రాబ్లమ్సా లేకపోతే స్కేమ్ అంటే అక్కడిక్కడ జర్నీస్ చేయడమా లేకపోతే ఇంకేం జరిగింది అనేది మనకు తెలియకుండా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని తగ్గించడం కొరకు ఈ నీమ్‌ను వాడొచ్చు. తర్వాత మలేరియా. సో సీజనల్‌గా వచ్చేటువంటి దోమలు కుట్టడం ద్వారా మనకు మలేరియా డిసీజెస్ వస్తాయి కాబట్టి ఆ మలేరియాని నిరోధించడం కొరకు మనం వేపాకుని వాడొచ్చనమాట. సో అందుకని చాలా మంది దోమలు ఎక్కువున్నప్పుడు కాయిల్స్ వాడకుండా, ఇప్పుడంటే జెట్ కాయిల్స్ వచ్చినాయి, ఏమేమో ఆల్ ఔట్లు ఇవన్నీ వాడుతున్నాం గదా. అంతకుముందు ఏం లేకున్నాయి. కానీ వాళ్ళేం జేసేవాళ్ళంటే ఎండిపోయినటువంటి మన వేపాకుని గాని, లేకపోతే పచ్చి ఆకుని గాని తీసుకొచ్చి మంట పెట్టి దాన్ని వదిలినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటదో, ఆ పొగకి దోమలన్నీ పారిపోయేవన్నమాట. సో ఇట్లా ఆహ్, మనము కొంతవరకు ఉపశమనాన్ని కలిగించొచ్చు దోమల నివారణ వరకు. తర్వాత అస్తమాకి. చాలామంది ఎప్పుడైతే వర్షాకాలం వచ్చింది, చలికాలం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నాజిల్స్ ఈ ముక్కులు ఏమైతున్నాయంటే ఆహ్, శ్లేష్మంతో నిండిపోవడం, మ్యూకస్‌తో నిండిపోవటం. అంటే ఎక్కువ జలుబయ్యి వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు ఎప్పుడు పైకి కిందికి అనుకుంటా. అంటే ఎగేసినట్టుగా పొట్ట ఎగేసినట్టుగా కనిపిస్తది. కాబట్టి ఆ నిమ్మొచ్చినప్పుడు ఆయాసం వస్తుంది కాబట్టి దాన్ని నిరోధించడం కొరకు గూడా మనము ఈ వేపని వాడొచ్చనమాట. తర్వాత హెమరాయిడ్స్. సో రక్తస్రావం జరగటం, రక్తం లోపల గడ్డలు కట్టటం, మెదడులో గాని లేకపోతే శరీరంలో ఉండేటువంటి రక్తనాళాల్లో ఎక్కడైతే రక్తం గడ్డగడుతుందో దాన్ని నిరోధించడం కొరకు మనం నీమును వాడొచ్చనమాట. ఇంకొకటి లో స్పెర్మ్ కౌంట్ అనేది ఎవరికైతే తక్కువుంటదో, ఆ స్పెర్మ్ కౌంట్ తక్కువున్న కారణం చేత సంతాన సాఫల్యం అనేది తక్కువైపోతుంది. ఎందుకు అందులో యాక్టివ్ ఉన్నాయి కొన్నైతే, ఇనాక్టివ్ ఉన్నాయి కొన్నుంటాయి. మోటిలిటీ, నాన్ మోటిలిటీ అని పిలుస్తాం మనం. అంటే సామర్థ్యం ఉన్నప్పటికి గూడా సంతాన సామర్థ్యం అనేది తక్కువ ఉంటది గాబట్టి, పురుషత్వాన్ని పెంచేటువంటి కెపాసిటీ దేనికుంది అనంటే మన నీముకుంది. కాబట్టి స్పెర్మ్ కౌంట్‌తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు గూడా నీమును ఉపయోగించొచ్చు. తర్వాత హెడ్ లైస్. హెడ్ లైస్ అంటే ఏంది? పేలు. చాలా మందికి
లేడీస్ కానీ జెంట్స్ కానీ పేలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అంటే పేలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఏమవచ్చు, నీమ్ ఆయిల్ని వాడుకోవచ్చు. సో తలకు మర్దన చేసుకోవటం, లేకపోతే ఆ నీమ్ ఆకులన్నీ కూడా తీసుకొచ్చి పేస్ట్ లాగా చేసి ఆ హెడ్కి అప్లై చేసినట్టయితే ఈ నెత్తిన ఉన్నటువంటి పేలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిరోధించే కెపాసిటీ నీముకుంది. తర్వాత స్కిన్ సాఫ్ట్నర్. చర్మము చాలా మందిది మృదువుగా ఉండదు, గరుకుగా ఉంటది కాబట్టి దాన్ని సాఫ్ట్ చేయటం కొరకు మనం నీమ్ ఆయిల్‌ని కూడా వాడొచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఈ వేపాకు అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది నీమ్ యొక్క చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. తర్వాత ఇంకొకటి ఏందనంటే, మరి నీమ్ ఎప్పుడు వేసుకోవచ్చు అనంటే చూడండి, తిన్న తర్వాత మనము ఉదయం 1 లేదా 2 లేదా మధ్యాహ్నం 1 లేదా 2 డోసులను మనము వాడొచ్చనమాట. రైట్. తర్వాత ఇంకొకటి చిన్నది నూనె గురించి. సో, రెండోదేందంటే నూనె. నూనె గురించి చాలా మందికి తెలుసు. సో, ఏం తెలుసు అనంటే, మన అబ్దుల్ కలాం సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. దీన్ని గనక మనం యాంటీబయాటిక్ లాగా యూజ్ చేసినట్లయితే మనము ఇంజెక్షన్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే నోని. అనేకమైనటువంటి పరిశోధనలు చేసిన తర్వాత ఈ పరిశోధనలో బయటపడేటువంటి విషయం ఏంటంటే నూనె చక్కగా పనిచేస్తుంది అని తెలుసు. రీసెర్చ్ పరంగా చాలా మందికి తెలుసు. సో ఏంటి అంటే నోని అనేది మొరిండా సిట్రిఫోలియా, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మొరిండా సిట్రిఫోలియా. సో ఈ మొరిండా సిట్రిఫోలియా జాతికి చెందినటువంటి ఆ ఈ నోని మరి మనకు ఏం పని చేస్తుంది అనేది కావాలి. సో ఒక్కసారి దాన్ని చూడండి, కొన్ని పాయింట్స్ దాని గురించి ఉన్నవి. సో నా రైటింగ్ అర్థమైనా కాకపోయినా జస్ట్ మీరు పాయింట్ అవుట్ చేసుకోండి, ఒక పాయింట్ లో దాన్ని కన్క్లూడ్ చేస్తే సరిపోతుందండి. ఓకే. సో నోని ఎక్కడుంది ఇదేనంటే చూడండి, మొరిండా సిట్రిఫోలియా అని దీని యొక్క శాస్త్రీయనామం. సో తెలుగులో దాన్ని నోని అని పిలుస్తున్నాం. దాని యొక్క పత్రాలు, తర్వాత పండు ఎల్లో కలర్ లో ఉంటది. పత్రాలు ఏవైనా గ్రీన్ కలర్ లో ఉంటాయి, పండు మాత్రం ఎల్లో కలర్ లో పసుపు రంగులో ఉంటుందండి. ఇది ఇండియాలో ఉన్నటువంటి ఫలమే. సో మన దగ్గర మన ఏరియాస్ లో మన తెలంగాణలో ఇది కల్పించకపోవచ్చు. సో ఏదేమైనా కూడా నోని యొక్క ఆ చెట్టు యొక్క ఫ్రూట్ కానీ రూట్ కానీ దాని యొక్క బార్క్ అంటే మొద్దు, తర్వాత పత్రాలు, ఫ్లవర్స్, ఇవన్నీ కూడా అంటే మొక్క వేరు నుంచి మొదలు పెట్టుకుంటే పత్రాల వరకు అది అన్ని రకాలుగా మెడిసినల్ గా ఉపయోగపడేటువంటి ప్లాంట్. కాబట్టి నోని జ్యూస్ కూడా మనకు బయట అపోలో ఫార్మసీస్ కానీ తర్వాత ఇంకా ఏవైతే మెడికల్ కి సంబంధించినటువంటి స్టోర్స్ ఉంటున్నాయో అక్కడ మనకు అవైలబుల్ గా ఉంటుంది. సో నోని క్యాప్సల్ అనగానే ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది నోని క్యాప్సల్ అంటే చాలా మంది చెప్తారు మనకు నూనె, అరే నూనె అయితే మేము ఇంతకుముందు జ్యూస్ తాగినమే అని చెప్తారు వాళ్ళు. సో నోని జ్యూస్ అనేది ఉంది. సో నూనెని వాడటం వల్ల ఏమిటి ఉపయోగం అని అంటే, చాలా మందికి ఈ మధ్య కాలంలో పొటాషియం తగ్గింది, కాల్షియం తగ్గింది అని చెప్పేసి మనకి వినబడుతుంది. సో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటి అని అంటే ఈ నూనె అన్నమాట. కాబట్టి ఈ ఎముకల్లో సత్వ తగ్గిన తర్వాత విటమిన్ కే అనేది తర్వాత దానికి కూడా పొటాషియం కేతో చూపిస్తాము. ఆ కే విటమిన్ ను పెంపొందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్త స్కందనం కాకుండా ఆపేటువంటి కెపాసిటీ నోనికి ఉంది. తర్వాత విటమిన్ సి, విటమిన్ ఏ ఇవి కూడా ఉంటాయి దాంట్లో. సో సి విటమిన్ ఉన్నటువంటి అన్నీ కూడా ఏవైతే పుల్లని టేస్ట్ కి పుల్లగా కనిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా విటమిన్ సి కలిగి ఉంటాయి. సో ఇందులో ఏ కూడా ఉంది, సి ఉంది. రెండు ఏం చేస్తాయి అంటే శరీరంలో ఎక్కడైతే ఏ కణాలు అయితే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ అయినటువంటి కణాలన్నింటిని కూడా రిపేర్ చేసేటువంటి కెపాసిటీ నోనికి ఉంది. తర్వాత ప్రతి కణం అంటే ఇప్పుడు కింద పడ్డా లేకపోతే ఏదైనా రోగం వచ్చినా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా వీటన్నిటిని కూడా సెట్ చేసేటువంటి కెపాసిటీ నోనికి ఉందన్నమాట. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధకత శక్తి ఏదైతే ఉందో దాన్ని బాగా యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ
మన నూనెకి ఉంది. తర్వాత క్యాన్సర్‌కి వాడొచ్చు, హై బీపీ ఉన్నోళ్ళకి వాడొచ్చు. చాలా మందికి 30 సంవత్సరాలకే 60 సంవత్సరాల్లోగా వాళ్ళ యొక్క శరీరం గాని, వాళ్ళ యొక్క గ్రోత్ గాని కనిపించినట్లయితే, అది లేకుండా తక్కువ ఏజ్ రావటానికి మనం నూనెని వాడొచ్చు. డయాబెటిస్ తగ్గించడంలో గూడా నూనె ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తుంది. తర్వాత హై పొటాషియాన్ని కలిగి ఉండి, ఇదేం చేస్తదంటే బ్లడ్‌ని ఇంప్రూవ్ జేయటానికి ఇది అక్కరొస్తదనమాట. సో, నూనె అనేది ఎక్కువ పొటాషియం కలిగి ఉంటది. తర్వాత మనకు బ్లడ్ గూడా ఇంక్రీజ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. తర్వాత నూనె యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది. సో, సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు. ఇది బిఫోర్ మీల్స్ మనం 2 టైమ్స్ వాడుకోవచ్చండి. ఆఫ్టర్ మీల్ అయినా వాడొచ్చు. బిఫోర్ మీల్ అయినా వాడొచ్చు. సో, ఇబ్బందయితే ఏమనేది ఉండదు. ఆహ్, కొంతమంది శరీరాల్లో 5 డేస్ నుంచి 7 డేస్ వాడినప్పుడు కొంతమందికి వేడి చేస్తుంది అని వినడం గూడా జరుగుతుంది. కాబట్టి 5 డేస్ మనం వాడొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. అదనమాట. సో, అన్నింటితో కలిపి కాంబినేషన్‌గా గూడా నూనెని వాడొచ్చు. కొంతమంది సింగిల్‌గా వేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. ఏదేమైనా గూడా మన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పును బట్టి వేడి ఎక్కువైపోయినప్పుడు 5 డేస్ వాడటం బెటర్. ఏం లేదు కామన్‌గానే ఉంది అనుకున్నప్పుడు 7 డేస్ కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. సో, మరి రోజుకు 2 పూటలు తినకముందు వాడొచ్చు, తిన్నాక గూడా వాడొచ్చు. సో, ఇబ్బందయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఎవరికి ఇవ్వద్దు అంటే చూడండి ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వద్దు. సో, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకిస్తే ఏమవుతదంటే ఇంక తెలుసు. అబార్షన్స్ జరిగే అవకాశం ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకు అంటే పాలిచ్చేటువంటి తల్లులకు గూడా మనము దీన్ని ఇవ్వొద్దు. సో, బ్లీడింగ్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళుంటారు కొంతమంది. బ్లీడింగ్ డిజార్డర్ అంటే ఏంది అనంటే గాయమైనప్పుడు రక్తం అనేది ఆగదు. ఆగకుండా అట్లా నాన్ స్టాప్‌గా వెళ్ళిపోతూనే ఉంటది. సో, దాన్ని హిమోఫీలియా అని జెప్పేసి అంటారు. ఈ హిమోఫీలియా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం నూనెని ప్రిఫర్ చేయకూడదు. సో, ఈ విషయాలను గుర్తుంచుకోండి సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఓపికగా వింటున్నందుకు. సో, ఇవి ఈరోజు నూనె అనేటువంటి 2 టాపిక్స్‌ని మనము చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సో, 162 మెంబర్స్ అయిండ్రు సార్. అసలు టాపిక్ ఇప్పుడు రాబోతా ఉంది. సో, ఇంతసేపు చెప్పినవి మనలందరిని గూడా చాలా యాక్టివ్‌గా మేల్కొల్పటానికి నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మనం కంపెనీలో చాలా పర్ఫెక్ట్‌గా ముందుకెళ్ళాలంటే కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. సో, అది పెద్ద లీడర్ అయినా, నిన్న జాయిన్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, ప్రతి ఒక్కరం అది పాటించకపోతే మనము సక్సెస్ అనేది చూడలేం. సో, కాబట్టి మనం సక్సెస్‌ని చూడాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఏం జేస్తే మనం ముందుకెళ్తాం? సో, ఎట్లా సిస్టమ్ పెట్టింది? ఆ సిస్టాన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా? సో, కంపెనీ పెట్టినటువంటి సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే ఏమొస్తుంది? మన ఓన్‌గా పర్సనల్‌గా సిస్టమ్ ఫాలో అయితే ఏం జరుగుతుంది? కాబట్టి అందరం గూడా చాలా అలర్ట్‌తో పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకుంటే చాలా స్పీడ్‌గా మనం ముందుకెళ్తాం. ఒక్కసారి ఎంతమంది ఈరోజు సెషన్ వినటానికి యాక్టివ్‌గా ఉన్నారో రైజ్ యువర్ హ్యాండ్స్ సార్. థాంక్ యూ సార్ రామారావు సార్. ఓకే. సూపర్. సూపర్. ఆల్ బ్రాండ్స్ చాలా స్పీడ్‌గా ఉన్నారు. సో, ఏది జూషినా గూడా ఆహ్, ప్రతిసారి జూమ్‌లో మనం అటెండ్ అయినప్పుడు చాలా యాక్టివ్‌గా ఉన్నాము అని మనసు అనిపిస్తుంది గానీ, శరీరం మాత్రం నిద్రపోతుంది. సో, కొన్నిసార్లు శరీరం యాక్టివ్‌గా ఉంటది. మైండ్ మాత్రం ఆబ్సెంట్‌లో ఉంటది. సో, ఏ 2 గూడా యాక్టివ్‌గా ఎప్పుడైతే మైండ్ తర్వాత బాడీ 2 యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతది. సో, ఇక్కడ ఆహ్, క్యాండిడేట్స్ వచ్చేసి 3 హాఫ్ సెంచరీలు అనుకోవచ్చు. అంటే 150 ప్లస్ ఉన్నారు. కానీ హాఫ్ సెంచరీ మాత్రమే ఓకే. హాఫ్ సెంచరీ అయింది. మరి ఇంతవరకే మనం యాక్టివ్‌గా ఉన్నామా? మిగతా వాళ్ళంతా గూడా? సో, ఎందుకంటే చాలా కష్టపడి మెసేజ్‌లను తయారు చేసుకొని మన ముందుకు చాలా మంది లీడర్స్ వస్తారు గాబట్టి. సో, మనకెన్ని పనులున్నా కొంచెం పెద్ద మనసు చేసుకొని అందరం గూడా యాక్టివ్‌గా వినటానికి మనం ముందుకొద్దాం సార్. ఈ 51 అనేటువంటి నంబర్‌ని ఇంకా పెంచండి. సో, ఇక్కడ మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నటువంటి లీడర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ జేసి వాళ్ళు సిద్ధంగున్నారు. మరి బంగారు కప్పు, వరల్డ్ కప్పు లేకపోతే
ఏదో ఒక కప్ మన ముందర పడంగానే ఈ 51 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. 54కి వచ్చింది. మరి మిగతా వాళ్ళంతా అయ్యో కప్పు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి యాక్టివ్గా ఉండండి. సో నా ఇన్వైట్ గ్రేట్ లీడర్ డైమండ్ డైరెక్టర్ రామస్వామి సార్. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ హ్యాండ్స్ అన్ని కూడా డౌన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రామస్వామి సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. ఆ లోపు మీరందరూ కూడా హ్యాండ్స్ డౌన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. రామస్వామి సార్ మీకు అన్మ్యూట్ ఇస్తాను చూడండి. సార్ మీరందరూ కూడా హ్యాండ్స్ డౌన్ చేసుకోండి. ఓకే, Sri Mirza, good morning, Mr. Jain. Good morning, all leaders. Good morning. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ఆఫ్ లీడర్స్. ఎందుకంటే చానాల తర్వాత జూమ్లో మాట్లాడే భాగ్యం నాకు ఇచ్చిన మా గురువులకు, మా ప్లైనర్లకు, మా లైఫ్ లైన్లను అందరికీ పేరు పేరున ఈ ఉదయకాల శుభోదయం తెలియజేస్తున్నా. ఈరోజు మనకి ఇచ్చిన సెక్షన్ భాగంగా 7 స్టెప్, అంటే మన వెస్టేజ్లో ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఈ కంపెనీ పెట్టిన ఈ యొక్క 7 స్టెప్ పాటిస్తే 100% 1 year 1 lakh అనే నినాదం చెప్తున్న మన గురువులు మనం ఖచ్చితంగా నెరవేర్చుకునే అవకాశం మనకుంది. ఆ 7 స్టెప్ ఏంటంటే, కంపెనీ పెట్టిన 7 స్టెప్ 7 రకాల స్టెప్పులు ఉన్నాయి. అందులో మొదటి భాగంగా వచ్చేసి యూజ్ ద ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రోడక్ట్ వాడుకోవాలి. ప్రోడక్ట్ వాడుకున్నాక ఆ ప్రోడక్ట్ అంటే ఎవరో ఒకరు మనకు ఈ వెస్టేజ్ అనే కంపెనీ మనకు పరిచయం చేయడం జరుగుతుంది. పరిచయం చేసినప్పుడు ఎలాగంటే మనకు చాలా వరకు మనకు ఒక వెస్టేజ్ అనే కంపెనీ వచ్చింది సార్, చాలా బాగుంటుంది, ఇందులో ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ, ఈ ప్రోడక్ట్ వాడుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, అందుకు సాదృశ్యంగా నేనే వాడుకున్నా అని తెలిసినప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్ వాడుకుంటాం. ఇందులోకి వచ్చినాక ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి కాబట్టి మనం వాడుతున్నాం. కంపెనీ అదే చెప్తే, ముందు నువ్వు ఎవరైనా సరే, ఒక డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఒక కస్టమర్గా వస్తావా, నువ్వు ఎలాగ వచ్చినా సరే, ముందు మా యొక్క కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ వాడుకొని చూడు. యూజ్ ద ప్రోడక్ట్ అంటే నువ్వు ఆ ప్రోడక్ట్ వాడుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది అని మేనేజ్మెంట్ ఫస్ట్ భాగంలో ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ యొక్క అనుభవం మనం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే, కంపెనీ ఏం చెప్తుంది అంటే, నువ్వు వాడుకున్న ప్రోడక్ట్ ఫస్ట్ మనం ప్రోడక్ట్ వాడుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ ప్రోడక్ట్ యొక్క నాణ్యత ఏంటి, ఆ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, ఆ ప్రోడక్ట్ వల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఇవన్నీ మనము అనుభూతిగా తెలుసుకుంటాం. ఎందుకంటే కంపెనీ పెట్టిన ప్రోడక్ట్ చాలా క్వాలిటీ ప్రోడక్ట్, ఎలాంటి కల్తీ కెమికల్ లేని ప్రోడక్ట్ అని మన గురువులు మనకు పరిచయం చేస్తారు కనుక ఆ ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు దాని యొక్క విలువ ఏంటనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే, నువ్వు వాడుకున్న ప్రోడక్ట్ నాణ్యమైన ప్రోడక్ట్ అని నీకు తెలిసినప్పుడు, దానివల్ల మంచి ప్రయోజనం ఉపయోగం ఉందని తెలిసినప్పుడు, ఆ ప్రోడక్ట్ వల్ల నీకు ఒక మంచి ప్రయోజనం కలుగుతుందని తెలిసినప్పుడు నువ్వేం చేయంటే, రెండో భాగంగా షేర్ ద ప్రోడక్ట్. అంటే నువ్వు ఆ ప్రోడక్ట్ ఇతరులకు పంచు. అంటే పంచు అంటే ఏదో అమ్మమని చెప్పట్లేదు, నువ్వు
ఆ ప్రోడక్ట్ నీకు ఎలాంటి ఉంది, నేను పేస్ట్ వాడుకున్నా సమస్య పోయింది, లేకపోతే నేను రైస్ బ్రాన్ ఆయిల్ ఆడినా కొంచెం నా వెయిట్ తగ్గిపోయింది, అలసట అలసట ఉండేది అది తగ్గింది అని ఈ యొక్క అనుభూతి నీకు తెలిసిన వ్యక్తులతో షేర్ చేసుకో. ఉత్పత్తి యొక్క అనుభూతి షేర్ చేసుకో, ఆ ప్రోడక్ట్ యొక్క నాణ్యత షేర్ చేసుకో, కంపెనీలో ఎలాంటి బెనిఫిట్ ఉందో ఆ ప్రయోజనాలు కూడా నీకు ఎవరికైతే చెప్పదలుచుకున్న వాళ్ళకు చెప్పేసి, సిఎన్సి కావచ్చు, కంపెనీ పెట్టే ఆఫర్ కావచ్చు, ఆ డిస్కౌంట్ కావచ్చు, అల్ల వచ్చే ఆదాయం, ఇవన్నీ అంటే రెండో భాగం ఏంటంటే షేర్. ఓ ప్రోడక్ట్ గురించి చెప్పు, ఆ ప్రోడక్ట్ లో ఉన్న నాణ్యత గురించి తెలియజేయి, ఆ కంపెనీ పెడుతున్న ఆఫర్ల గురించి, అందులో వచ్చే ఆదాయం గురించి నువ్వు అనుభవిస్తున్న వాటిగా నీ అనుభూతిని ఇతరులకు షేర్ చేయి. షేర్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు ఒకరు కొంతమంది మనం చెప్పే మాటల బట్టి, మనం చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ కొంతమంది ఆ మనకేమైపోతుంది, కనెక్ట్ అయిపోతుంటారు. కనెక్ట్ అయిపోయినప్పుడు కనెక్ట్ అయిపోతారు కాడుగా అర్థం చేసుకుంటారు. అయితే ఆ తర్వాత మనం మూడో పాయింట్గా మనం చేసేది ఏంటంటే, ఎంతో మంది మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. మూడో భాగం కంపెనీ ఏం చెప్తుంది అంటే, ఒక లిస్ట్ తయారు చేసుకో నీవు. ఎందుకంటే నువ్వు కంపెనీలో ప్రోడక్ట్ వాడుతున్నావు, నీకు మంచి అనుభూతి ఇచ్చింది, నీ అనుభూతి 10 మంది పంచుకుంటున్నావు, వారు కూడా అనుభూతి తెచ్చుకుంటారు కాబట్టి, వాళ్ళు కూడా ప్రోడక్ట్ వాడుతున్నారు కాబట్టి, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి, నువ్వు ముందుగా మూడో పాయింట్ నువ్వు ఏంటంటే ఒక లిస్ట్ తయారు చేయి. ఎలాగా అంటే ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉండాలంటే, ఒక నీ స్నేహితులు ఒక పక్క పేరు రాసుకో, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకో. రెండవది నీ బంధువులు, నీ బంధువులు రిలేషన్ ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఒక ఫోన్ నెంబర్లు. మూడవది సంస్థలు, ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్న ఏరియా కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా సంస్థ ఉంటుందిగా, లేకపోతే కొన్ని కంపెనీల సంస్థలు కావచ్చు, లేకపోతే మన ఊళ్ళో కూడా కొన్ని సొసైటీలు ఉంటారు, అందులో ఉన్న వాళ్ళకి కొంతమంది పేర్లు, లేకపోతే నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టే ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పేర్లు. ఇలాగా ఇంకా కొంతమంది, లేకపోతే ఇరుగు పొరుగు వారు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మన ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ పేర్లు. ఇంకా ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగ పరంగా వృత్తిలో ఉంటే అలాంటి వాళ్ళ పేర్లు. ఇలాగ కొంతమంది పేర్లతోటి ఒక లిస్ట్ తయారు చేసుకో. ఆ లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు నీకేం అర్థమవుతుందంటే, నువ్వు ప్రోడక్ట్ వాడుకున్నావు, కొంతమందికి ఇతరులకు షేర్ చేస్తూ అనుభూతి పంచుకున్నావు, ఆ అనుభూతి ద్వారా ఇంకొక 10 మందికి అనుభూతి ఇవ్వడం కొరకు అలా ఒక లిస్ట్ తయారు చేసుకున్నట్లయితే, ప్రతిరోజు ఇవాళ ఎంతో మనం అనుకుంటాం, ఎంతో నా జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, ఫలానా వాళ్ళ పేరు తెలుసు, ఫలానా వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు గుర్తుకుందని అనుకుంటావు. కానీ ఏమంటారంటే, నువ్వు 100 సార్లు ఆలోచన చేసిన ఒకటి ఒక్కసారి నువ్వు కాపీ పెన్ను మీద తీసుకొని రాసుకుంటే, నువ్వు 100 సార్లు దాన్ని తిరిగి వేసుకోవచ్చు. అవకాశం నీకు. ఎందుకంటే మనం అనుకుంటాం, నా సెల్లులో అందరి నెంబర్లు ఉన్నాయి, అన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్ని లిస్టులు ఉన్నాయి అనుకుంటావు. పుట్టుకున్న నీ సెల్లే కనుక జారిపోయో పడిపోయో ఉందనుకో, అప్పుడు నీ ఫోన్ నెంబర్లు దొరకవు, నువ్వు ఎవరితో మాట్లాడుతుంది తెలియదు, నీకు ఫోన్లు వచ్చేది తెలియదు, నువ్వు ఎవరికి చేయాలి అర్థం కాదు. కాబట్టి అందుకని కంపెనీ ఏం చేస్తున్నారు, ఒక లిస్టు, ఒక డైరీ సంపాదించుకొని నీ యొక్క కొలీగ్ కావచ్చు అందరి పేరు ఒక లిస్ట్ తయారు చేసుకో. లిస్ట్ తయారు చేసుకున్నా బాగుంది. ఎంతో అంత కొంతమంది 100, 200, 300 ఉద్యోగులు కావచ్చు, ఎంప్లాయీస్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కొంత లిస్ట్ తయారు చేసుకున్నావు, బాగుంది. 4వ పాయింట్గా నువ్వేం చేయమంటే, ఇన్విటేషన్. మన ఇంట్లో ఒక కార్యం జరుగుతుంది, శుభకార్యం జరుగుతుంది అనుకో, మనకు తెలిసిన ఒకరికి ఒక పత్రికలు తయారు చేస్తాం. పత్రికలు తయారు చేసి ఎవరెవరికి ఇవ్వాలి, మన బంధువులు ఎంతమందిరు, మన స్నేహితులు ఎంతమందిరు, మన కోలీగ్స్ ఎంతమందిరు, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎంతమందిరు అని ఒక లిస్ట్ తయారు చేస్తాం. లిస్ట్ అంటే కొంతమందిని గుర్తు చేసుకొని ఫలానా వాళ్ళకు మనం వెళ్ళాలి, వాళ్ళకు మన ఒక సెలబ్రేషన్, మన ఒక సెలబ్రేషన్ వాళ్ళు ఆహ్వానించాలి అన్నట్లుగా మనం కూడా మన లిస్టులో తయారు చేసుకున్న పేర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని ఎంచుకొని, వాళ్ళలో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారని వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ మాట్లాడటమో, లేకపోతే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో, వెళ్ళి అప్పుడు కొంత మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఇన్విటేషన్, మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఇన్విటేషన్ చేసి సంభాషించాలి. ఒక కంపెనీ ఉంది, ఒక వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, అది ఆర్గానిక్ కంపెనీ, మంచి ప్రోడక్ట్ ఉన్నాయి, బేసిక్ కంపెనీ,
అందులో నేను కొన్ని ప్రోడక్ట్ వాడుకున్నా మంచి ఆరోగ్యం ఉంది. మనలాంటి వాళ్ళు కొంతమంది వాడిపిస్తున్నాం, వాళ్ళకు కూడా బాగుంది. మీరు కనుక కొంచెం టైం ఇచ్చినట్లయితే ఒకసారి నేను మీ దగ్గరికైనా వస్తా, లేదంటే మీరు సమయం ఇస్తే పలానా చోట మాకు మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ అయినా మీకు ఫోన్ కాల్ చేస్తా, లేకపోతే మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మీరు కొంచెం నాకు టైం ఇవ్వండి అని వాళ్ళని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంచెం అర్థమయ్యే భాషలో వాళ్ళకు, ఎందుకంటే సంభాషించేటప్పుడు మనం ఇప్పుడు ఎంప్లాయీస్ పరంగా మాట్లాడాలి. అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి వాళ్ళలో కలిసిపోయినట్టుగా వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఓహో, ఏదో మన స్నేహితులు వచ్చిన మన స్నేహితురాలు వచ్చిందా, మనకేదో చెప్తుంది, ఇది ఫ్యూచర్ ఉంది అంటుంది, భవిష్యత్తు ఉంది అంటుంది, కాబట్టి ఇలాంటిది ఏదో చెప్తుంది, ఆపర్చునిటీ మనకు వస్తుంది కదా, చూద్దాం తన అవమానం మనం మన్నించి ఒక్కసారి తెలుసుకుందామని వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతారు. ఆ అవమానం ఇచ్చినాక మనం తర్వాత ఏం చేయాలంటే ఓ మీటింగ్ లేకపోతే మాట్లాడినాక, సార్ మేడం మీరు ఒక రోజు టైం ఇస్తే ఒక రోజులో ఒక గంట కానీ ఒక అర్ధ గంట కానీ టైం ఇచ్చినట్లయితే నేను మీ ఇంటికి వస్తా. ఇంకా చాలా కంపెనీ గురించి మనం తెలుసుకునే చాలా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ వచ్చేసి ఎలాంటి కంపెనీ అంటే, ఈ కంపెనీ ఇప్పటి కంపెనీ కాదు సార్, ఇది 2024లో కంపెనీ స్టార్ట్ అయింది. ఇది ప్రోడక్ట్ బేసిక్. దీంట్లో ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ చిన్నది కాదు. మనకు ఎందుకంటే ఇంటి ముందరకు వచ్చి మనకు తెలుస్తుంది కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది. ఇది మనకు పేపర్లో వచ్చే కంపెనీ కాదు, టీవీలో వచ్చేది కాదు. కాబట్టి ఇలాంటి గొప్ప కంపెనీ ఉంటుంది కాబట్టి మీరు ఒక 5-10 నిమిషాలు టైం ఇస్తే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడి నీకు కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళటము. వెళ్ళి కొంచెం ఒకసారి 2 సార్లు వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళను కొంచెం మీరు సమయం ఉంటే మాకు డిఎల్సీలో మీటింగ్ జరుగుతుంది, ఒక్కసారి మీరు ఆ మీటింగ్ అటెండ్ అయితే అక్కడ ఎంతో మంది లీడర్స్ జీరో స్థాయి నుంచి వెస్టేజ్లకు వచ్చి కొంచెం డెవలప్మెంట్ అయ్యి హెల్త్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, బ్యూటీకి సంబంధించి ఇంట్లో వాడుకున్న హోమ్ నీడ్స్ ద్వారా వాళ్ళు వాడుకున్న రిజల్ట్ ద్వారా వాళ్ళ యొక్క అనుభూతిని అక్కడ డిఎల్సీ మీటింగ్ చెప్పు. ఇంకొకటి ఏముంటుందంటే సెమినార్ మీటింగ్ లో కొంతమంది లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్, జీరో స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇలా లక్షల్లో వేలలో ఇన్కమ్ తీసుకునే గురువులు ఉంటారు. వాళ్ళ మాటలు మనం విన్నట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి కంపెనీ యొక్క గొప్పతనం మనకు ఏంటో అని తెలుస్తాని వాళ్ళ ఇంటికి పోయి హోమ్ మీటింగ్ పెట్టి కొంతమంది డిఎల్సీ మీటింగ్, సెమినార్ మీటింగ్, 1 డే ట్రైనింగ్లు జరుగుతాయి. 1 డే ట్రైనింగ్లు అంటే మొన్ననే జరిగింది కోటప్పకొండల 2 days. ఆ 2 days అక్కడ పోయినప్పుడు ఇంకా, ఎందుకంటే ఇక్కడనే ఓన్లీ మన ఓన్లీ తెలంగాణ వరకే వస్తుంటారు. అదే అక్కడ పోతే ఎన్నో రాష్ట్రాల వారు, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. వాళ్ళు కూడా ఒక అనుభూతి అక్కడ షేర్ చేసుకుంటుంటే ఎలాంటి వారు వస్తున్నారు, ఇందులో ఎలాంటి వారు డెవలప్మెంట్ అవుతారు, ఎవరు ఏ స్థాయి మారింది, వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి, ఆ లైఫ్ జర్నీ, సక్సెస్ జర్నీ వాళ్ళు అక్కడ పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు నా మాట మన్నించి ఒక ప్రేమపూర్వకంగా కొంత సమయం తీసుకొని ఒక్కసారి ప్లీజ్ ఒక్క మీటింగ్ వచ్చి చూడండి. మీకు నచ్చితేనే, మీకు ఆ మీటింగ్ కనెక్ట్ అయితేనే మీ అంటే నేను వస్తాను. మీకు నచ్చలేదంటే మీరు మీ పని చేసుకోవచ్చు, నేను నా పని చేసుకుంటాను. ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క రీతిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం మీటింగ్ పెట్టి, సమావేశం పెట్టి, హోమ్ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అప్పుడు వాళ్ళు అరే మన ఫ్రెండ్స్ ఇంత మంచిగా చెప్తున్నారు కదా, చూద్దాం, ఇలాంటి ఎన్నో కంపెనీలు వచ్చినాయి పోయినాయి, డబ్బులు కట్టించే కంపెనీ కాదంటుండు, జస్ట్ ప్రొడక్ట్ కంపెనీ అంటుండు కదా, కొంచెం పోదాం చూద్దాం తెలుసుకుందాం అని అలాగా కొంతమంది కనెక్ట్ అయ్యి మీటింగ్ రావడం ప్రారంభిస్తారు. మీటింగ్కి వస్తున్నారు, బాగుంది. ఎంతో కొంతమంది మనకు మీటింగ్ వస్తారు, అయిపోయింది, ఆ మీటింగ్ అంటారు, వెళ్ళిపోతారు. నా 5వ పాయింట్ వచ్చేసి, 6వ పాయింట్ వచ్చేసి ఏం చేయాలంటే టీం వర్క్ అంటే మనం ఇప్పుడు ఎంతో మంది కొంతమంది లీడర్స్ తయారవుతారు, డిస్ట్రిబ్యూటర్ గా వచ్చి కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీటింగ్ లో పోయినాం, వాళ్ళకు ప్రోడక్ట్ ఇచ్చినాం, వాళ్ళ యొక్క అనుభూతిని, వాళ్ళ ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర పోయి ఎట్లా జరిగింది ఈ రోజు మీటింగు, మనం ఇలా మన మీటింగ్ పోయినాం కదా, ఆ మీటింగ్ లో మీకు అనుభూతి ఎలా వచ్చింది, మీకు ఏం అర్థమైంది అని ఆ టీంతో కలిసి మనం కొద్ది సమయం గడిపి వాళ్ళతో మాట్లాడితే
మనకు వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క తెలుసుకున్న అనుభూతి మనతో పంచుకున్నప్పుడు మంచిగా నచ్చినప్పుడు ఇంకా ఎలా చేయాలనేది కొంత వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకు ఏం చేయాలంటే టీంతో కలిసినప్పుడు వాళ్ళ టీంకు కొంతమందికి ఐడియా చేసే విధానం తెలియదు. వాళ్ళకి ఐడియా వేయడం నేర్పించాలి, కేవైసీ చేయడం నేర్పించాలి. ఇంకా ఏంటంటే బ్యాంకు పాన్ కార్డు ఎట్లా కంపెనీ మెయిల్ పెట్టుకోవాలో అది చూపించాలి. వాళ్ళకు ఇంకా కొంచెం కంపెనీ యొక్క నాలెడ్జ్, ఎందుకంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కొంచెం మనకు తెలిసిన కాడికి, లేదా మన గురువుల దగ్గరికి, మన గురువులు పిలిపించుకొని, లేకపోతే మనమే గురువుల కాడికి పోయో కొంచెం మన యొక్క ఇంకా ఎక్కువ కొంచెం అనుభూతి. ఎందుకంటే గురువులు అంటే అనుభవం ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనకంటే ముందు చేయనంటే వాళ్ళకు మనకు ఎంతో అంత మనకంటే కొంచెం అనుభవం ఉంటుంది వాళ్ళకు. అలాగా లీడర్స్ కొంచెం నాలెడ్జ్ నేర్పించాలి. మన యొక్క కంపెనీ యొక్క స్టోర్లు, ఇది చాలా మందికి స్టోర్ ఎక్కడ ఉందని కూడా తెలియదు. స్టోర్ గురించి పలాని మరిగూడెంలో ఇక్కడ బ్రాంచ్ ఉంది సార్, లేకపోతే ఇక్కడ మాల్కాడ ఇక్కడ బ్రాంచ్ ఉంది, ఇక్కడ నల్గొండ ఇక్కడ బ్రాంచ్ ఉంది. మనకి ఎక్కడెక్కడ బ్రాంచీలు ఉన్నాయో ఆ బ్రాంచీలు అన్నిటి విషయం గురించి మన టీంతో పంచుకుంటే, మన టీంతో చెప్పడం ద్వారా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అర్థం చేసుకొని మన ఐడి చేయడం నేర్చుకుంటారు. ఆ ఐడితో పాటు కేవైసీ చేయడం, బ్యాంకు పాన్ కార్డు చేయడం, ఇవన్నీ వాళ్ళకు మనం తరబేతి ఇచ్చినప్పుడు మన టీం అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళు నేర్చుకుంటూ ఇంకా కొంతమందికి నేర్పిస్తుంటూ వస్తారు. ఇలాగా టీంతో వర్క్ చేసుకుంటూ, ఎందుకంటే చాలా వరకు నా వరకు కూడా నేను కొద్దిగా మిస్ చేసుకున్నాను. టీంతో ఎప్పుడు నేను ఎక్కువ టీం వర్క్ చేయలేకపోయాను. కారణం ఏంటంటే నాకు కొన్ని నాకు నేను తప్పుగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మన టీంతో వర్క్ చేస్తాము, గ్రోత్ గా మన టీం అనేది లోతుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం సక్సెస్ అనేది సాధించవచ్చు. అలాగా టీం వర్క్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్ చివరిగా వచ్చేసి 7వ పాయింట్ వచ్చేసి ఫాలోఅప్. ఫాలోఅప్ అంటే ఏంటంటే మనం వెస్టేజ్ లో ఎలాంటి విజయం సాధిస్తున్నాం. మన పైన అప్లైనర్ ఉన్నారు, మన లైఫ్ లైనర్. అప్లైనర్ మన దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఇచ్చినాం, వాళ్ళతో షేర్ చేసినాం, మీటింగ్ తీసుకుపోతున్నాం, ఇన్విటేషన్ చేస్తున్నాం, హోమ్ మీటింగ్ పెడుతున్నాం, ఇవన్నీ పెట్టినాం. కొంతమంది కొత్తలో పాతలు తయారైనాక మనం ఏం చేస్తున్నామంటే పట్టించుకోకపోవడం వల్ల మన టీం అనేది మనకి వెనకబడిపోతుంది. అందులో నేను కూడా ఒక నెంబర్ గానే ఒప్పుకుంటున్నా. నేను కూడా ఫాలో అప్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల ఈరోజు నా టీం కూడా చాలా వెనకబడిపోయింది. ఏంటంటే మన కంపెనీ పెట్టే ఈ 7 స్టెప్ లో ఫాలో అప్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫాలో అప్ అనేది విజయమైనది అప్లైన్ అని అనుసరించాలి. ఫాలోఅప్ లో కూడా మన కింద లైఫ్ లైన్ కావచ్చు, అప్లైనర్ కావచ్చు. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే అప్లైనర్ చేంజ్ చేస్తాడు, నెలలో 2 నెలలు 3 నెలలు మనతో ఉంటాడు కదా, మనం వదిలిపెట్టి ఆయన వేరే పని చూసుకుంటాడు, మనల్ని వదిలిపెడుతుంటాడు. మనం ఏం చేస్తున్నాం, అయ్యో నా అప్లైనర్ వేరు, కానీ మనం బాధపడతాం. అలా బాధపడకుండా మన పైన ఉన్న ఇంకొక అప్లైనర్ ఉంటారు, లేకపోతే ఇంకొక అప్లైనర్ ఉంటారు. ఇలా ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉన్న అప్లైనర్ ఉంటారో, ఎవరైతే మనకు అనుభూతిగా ఎక్కువ మంచిగా మనకు పంచుకోగల అప్లైనర్ ఉంటారో అలాంటి వారిని వెతుక్కుంటూ, అలాంటి వారి మాటలు వింటూ, అలాంటి వారి మోటివేషన్ తెలుసుకుంటూ, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, మనం ఎలా సక్సెస్ కావాలి, మన టీం ఎలా సక్సెస్ చేయాలని ఇవన్నీ మన అప్లైనర్ ద్వారా నేర్చుకుంటూ పోవాలి. అందుకని మన అప్లైనర్ ఎప్పుడైనా ఒకసారి ఏమైతుందంటే, ఒక్కోసారి మన అప్లైనర్ వైఖరి, మన మాట తీరు మంచిగా లేనప్పుడు కూడా మన లైఫ్ లైన్ కూడా మన పక్క పెట్టగలుగుతారు. ఎంతసేపు అప్లైనర్ లైఫ్ లైన్ ప్రేమించాలి, అప్లైనర్ గౌరవించాలి. ఇలా ఎప్పుడైతే కమాండ్ గా ఉంటుందో ఆ నెట్వర్క్, ఆ టీము వాళ్ళని సక్సెస్ కావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఎందుకంటే ఫాలోఅప్ అంటే కింద టీం ఉంటుంది, వాళ్ళతో మన యొక్క అనుభూతి, ప్రోడక్ట్ అనుభూతి కావచ్చు, వ్యాపార పరిజ్ఞానం కావచ్చు, వాళ్ళ యొక్క శిక్షణ ఇవ్వటం కానీ, కంపెనీ యొక్క సిస్టమ్ పరిజ్ఞానము, మన కంపెనీ యొక్క ఆదాయ ప్రణాళిక, ఆ కంపెనీ పెట్టిన కళలు, మనకున్న కళలు, వారి యొక్క లక్ష్యాలు, ఇవన్నీ వీటన్నిటి గురించి మనం చర్చించుకుంటూ అప్లైనర్ గా లైఫ్ లైన్ తో చర్చించుకుంటూ, లైఫ్ లైన్ అప్లైనర్ దగ్గర నేర్చుకుంటూ ఎప్పుడైతే ముందు కొనసాగుతామో, ఈ స్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి మంచి అవకాశం. ఇలా బయట మనం ఎన్నో మార్కెట్లు చూస్తున్నాం సార్.
ఎన్నో ఫీల్డ్ చేస్తుండొచ్చు, ఎన్నో శ్రమ పడుతున్నాం. ఎక్కడ ఎంత శ్రమ పడా మన గురువు చెప్తాడు, జీతం అక్కడ జీతం ఉంటదే తప్ప జీవితం అనేది ఉండదు. అదే వేస్టేజ్లకు వస్తే మన గురువులు చెప్తున్నారు 2 నుంచి 3 నెలలు నేర్చుకో. ఒకవేళ ఎవరైనా ఈ రోజు కంపెనీలకు వచ్చినా కావచ్చు, ఈ రోజు వచ్చిన జాయిన్ అయిన వారైనా సరే, కొత్త వారు కావచ్చు, పాత వారు కావచ్చు, 2 నుంచి 3 నెలలు నేర్చుకో. 3 నెలలు నేర్చుకున్న తర్వాత, అంటే నేర్చుకోవడం అంటే ప్రతి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ మీటింగ్ పోవడం, ఏ ఎవరు ఏ సార్లు ఏం చెప్తారో చెప్పే ప్రతి దాంట్లో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ మనకు కనెక్ట్ అయితే మనం డైరీలో రాసుకోవడం ద్వారా, లేకపోతే మనం తెలుసుకోవడం ద్వారా, మనకు కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకోవడం ద్వారా, కంపెనీ యొక్క బిజినెస్ ప్లానింగ్, కంపెనీ యొక్క డెవలప్మెంట్, కంపెనీ ఎట్లా స్టార్ట్ అయింది, కంపెనీలో ఏ ప్రోడక్ట్ ఉన్నది, ఇవన్నీ మనం ఒక 2 3 నెలలు బాగా మీటింగ్లో పోయి నేర్చుకున్న తర్వాత ఒక 3 నుంచి 6 నెలలు 3 నుంచి 6 నెలలు ప్రాక్టీస్, అంటే వర్క్ చేయాలి, వర్క్ చేస్తుండాలి. ఎందుకంటే ఈ వర్క్ అంటే ఇదే టీం వర్క్ అనేది, టీం వర్క్ కావచ్చు, మనం సొంతంగా వర్క్ కస్టమర్ దగ్గరికి పోయి మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో, కంపెనీ యొక్క విధానం ఏంటి, కంపెనీ యొక్క సిస్టమ్ ఏంటో మనం నేర్చుకున్న అనుభూతిని కొంతమందికి బాగా చెప్తూ వర్క్ చేయాలి. ఖచ్చితంగా 3 నుంచి 6 నెలలు, 2 నుంచి 3 సంవత్సరాలు వర్క్ చేయాలి. 2 నుంచి 3 నేర్చుకోవాలి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత 3 తరాల వరకు మన జీవితం మారుతుంది. మన ఒకరి జీవితం కాదు సార్, మన కింద ఉన్న చాలా మంది జీవితాలు మార్చే అవకాశం భాగ్యం ఉంది. ఈయన బయట ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, ఉద్యోగం చేస్తాడు, చేయనన్నాళ్ళు చేస్తాడు, ఎంతసేపు ఒక్కడే. తన కుటుంబానికి కూడా ఇంకో అవకాశం ఇప్పించలేడు, పక్కవారు కూడా అవకాశం ఇప్పించలేరు. ప్రేమ ఉంటది, డబ్బు ఉంటది, డబ్బు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేరు. కానీ ఈ వెస్టేజ్ లో నువ్వు డబ్బు ఇవ్వని అవసరం లేదు. ఒక్క ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళని ఒక్కగా మంచి మాటగా కంపెనీ గురించి చెప్పి ఇలా పరిచయం చేయండి. అదే వాళ్ళకు కోటి ఆదాయం చూపించిన అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగ మా గురువులు ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ కొంచెం అవకతవకలు అవుతున్నప్పటికీ కూడా వాటన్నిటి పక్క పెట్టుకు కొంచెం వర్క్ చేసుకుంటూ పోతున్నాం. నేను కూడా ఒక మిషన్ కుట్టిన రోజులు ఏంటంటే జీవితం కొంత డబ్బులు వస్తుందా అంతే తప్ప నా జీవితం అనేది ఏం మారలేదు. నా కళలు ఎన్నో కళలు కన్నా కానీ కళలకు ఒక్క కళ కూడా నేను చేస్తున్న వర్క్లో నెరవేర్చుకోలేకపోయినా. కానీ ఈ ప్లాట్ఫారం పరిచయించిన మా గురువు రమేష్ సార్ గారు మాటలు విని నా ఆరోగ్యపరంగా వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం రావడం, ఆరోగ్యం వచ్చింది. కానీ బిజినెస్ పరంగా కొన్నాళ్ళు సమయం తీసుకోవడం ద్వారా ఆ సమయంలో నేను చేసుకున్నది ఏందో, నేను చేసిన లేట్ చేయడం వల్ల నేను కోల్పోయిందో నేను అర్థం చేసుకున్నా. ఒక రోజు మీటింగ్ పోయినప్పుడు ఆ మీటింగ్ లో మొత్తం నా మనసు మారిపోయింది. నా మనసులో ఈగో మొత్తం తొలగించుకోవడం ద్వారా ఈరోజు మా గురువులు ఒక మాట ఏంటూ, అప్లైనర్ల మాట ఏంటూ వాళ్ళు చేసి పట్టుకుంటూ ముందు సాగుతూ పోతున్నా కాబట్టి ఈరోజు కొంచెం సక్సెస్ సాధించుకోవడం జరిగింది. నా కళల్లో నెరవేర్చుకున్నది అంటే ఏంటంటే, నాకు ఒక బండి కూడా లేని అవకాశంలో ఉన్న ఈరోజు వెస్టేజ్ ద్వారా ఒక బండి కొనుక్కోవడం జరిగింది. నేను ఈ వెస్టేజ్ రాకముందుకు ఎక్కడ కూడా వెళ్ళలే. బయట ప్రపంచం అనేది నాకు ఏం తెలుసు, కానీ మనం పోలేం. ఎందుకంటే మన ఆర్థిక స్తోమత లేదు, మనం పోవాలనే కోరిక కూడా లేదు. కానీ వెస్టేజ్ ద్వారా ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ వచ్చిన, గోవా పోవడం జరిగింది, ఢిల్లీ హెడ్ ఆఫీస్ పోవడం జరిగింది. ఇంకా కంపెనీ పెట్టిన ఆఫర్లు వినియోగించుకుంటూ సక్సెస్ చేసుకోవడం ద్వారా నేను థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం. ఒక పేదవాడిగా ఉన్న నేను ఒక ఫ్లైట్ పోతురు చూసి సంతోషపడ్డవాడిని, కానీ ఆ ఫ్లైట్ ఎక్కుతా నా జీవితంలో కూడా ఏనాడు కూడా నేను కళలో కూడా ఊహించుకోలే. నేను ఒకవేళ వెస్టేజ్ రాకముందు బయట ఉంటే నేను భూమి మీద బతుకున్నాను, కనీసం ఆ ఎయిర్పోర్ట్ కూడా పోను. ఒకవేళ ఎయిర్పోర్ట్ బయట ఉండవలసి పోయే కానీ లోపల కూడా పోయే అవకాశం నా దగ్గర లేదు. కానీ వెస్టేజ్ మాకు ఇచ్చిన అప్లైన్ అవకాశాన్ని వినియోగించుకుంటూ కంపెనీ పెట్టిన అన్ని మోటివేషన్ నేర్చుకుంటూ పోవడం ద్వారా ఇది ఒక ఇతర దేశాలు ఒక 5 రోజులు ఎంజాయ్ చేసి రావడం జరిగింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే ఆ ఫ్లైట్ ఎక్కిపోతే నా మనసుకు నాకు నేనేనా అని ఒక 5 నిమిషాలు స్లో కోల్పోయినట్లు అయిపోయినా. ఎందుకంటే నా ఒక చిన్న లైఫ్ ఒక పల్లెటూరులో ఒక చిన్న కుటీర పర్సన్ పెట్టుకుని బతుకుతున్న నాకు ప్రపంచ దేశాలు చూసే భాగ్యం
వెస్టేజ్ ఇచ్చిన మా గురువు గారికి ఈ వెస్టేజ్ దొరకడం కూడా ఒక భాగ్యం అనుకుంటూ వచ్చిన. కాబట్టి ఇది కొంత సక్సెస్ మీటింగ్ అదే టీం అనేది పడిపోతుంటది, ఎన్నోసార్లు పడిపోతూనే ఉంటది. కానీ మా గురువులు ఏమన్నారంటే, నువ్వు కనబడు, ఎక్కడున్న మీటింగ్ లో కనబడు, కనబడు, నువ్వు ఎవరు వచ్చినా రాకుండా నిలబడు, నువ్వు నిలబడు, ఇలా కనబడి నిలబడితే ఒక దినాన నీ పేరు వినబడుతుంది అని ఈ 3 మాటలు నా హృదయం దాకినాయి. కాబట్టి ఆ హృదయంలో ఈ 3 మాటలు నింపుకొని కోరిక తీరిక ఈ కోరిక తీరిక టైం ఈ 3 టైం స్పెండ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారికి ఇది నాన్న కొంచెం సక్సెస్ సాధిస్తున్నా. సాధించింది ఏం లేదు, రవ్వ అంతే సాధించవలసి కొండంత ఉంది, అది సాధిస్తా. నేను ఒకనే సాధించేది కాదు, నా యొక్క టీం, నా నా టీం కూడా నేను కూడా, ఎందుకంటే గతంలో చిన్న చిన్న పొరపాట్లు 4 కూడా జరిగినాయి. వాటన్నిటిని మనసారా ఈ జూమ్ ద్వారా ఒప్పుకుంటూ నా టీంకు, మా అప్లైన్ గౌరవిస్తూ, మా లైఫ్ లైన్ ప్రేమిస్తూ ముందుకు సాగుతూ నేను సక్సెస్ అవుతూ మా టీంని కూడా సక్సెస్ చేస్తాం. ఈ డిసెంబర్ నాటికల్లా ఒక ముగ్గురం, మా మల్లయ్య సారు, మోహన్ సార్, నేను మినిమం ఒక 1 lakhs తీసుకోవాలనే గోల్ పెట్టుకున్నాం. ఎలా చేయాలని ఒక కమిట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిట్మెంట్ ద్వారా, మా నిర్ణయం ద్వారా ఖచ్చితంగా మేము డిసెంబర్ నాటికి ఒక 1 lakh తీసుకుంటాం. వచ్చే ఇయర్ లో కారు కూడా, ఎందుకంటే ఒక పేదవారికి ఒక పెద్దాపురం అంటేనే బ్రాండ్ గా కనబడాలి. 9920 అని ఇలా జూమ్ లో ఎట్లా బ్రాండ్ ఉందో, వెస్టేజ్ అనే బ్రాండ్ మా పెద్దాపురంలో మేము ముగ్గురం కనబడుకుంటూ మా కళలు ఒక 2025 నాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక కారు కొనుక్కొని, ఒక ఊళ్ళో ఒక పేదవాళ్ళు ఉన్న వీళ్ళు ఏంటి ఈ రోజు ఈ స్థాయికి వెళ్ళిపోయారని ఒక 10 మందికి ఆశ్చర్యంగా బతకాలని, 10 మందికి ఒక ఆదర్శంగా నిలబడాలని ఆశతోటి వెస్టేజ్ పట్టుకొని చేస్తున్నా సార్. ఈ వెస్టేజ్ చాలా అవకాశాలు ఉన్నాయి, చిన్న చూపు చూడొద్దు సార్. ఎందుకంటే ఎంతో మంది నెగిటివ్ ఈ నెగిటివ్ థాట్స్ మనం హృదయంలో ఉంటది. వాటన్నిటిని తీసుకొని పాజిటివ్ చేసుకుంటూ పోతే మన గురువు గారు చెప్తున్నారు, ట్రైన్ పోతుంది, ముందు భోగిలో సిద్ధార్థ్ సింగ్ సార్ కూర్చుండు, రెండో భోగిలో మన గురువు సుబ్బే సార్ కూర్చుండు, మూడో భోగిలో ఎంఎస్ సార్ గురువు గారు కూర్చున్నాడు, నాలుగో భోగిలో రమేష్ సార్ కూర్చున్నాడు, ఐదో భోగిలో ఇట్లా మన గురువులందరూ కూర్చోరు. నువ్వు ఆ భోగి ఎక్కినావు, ఏదో ఒక రోజు నువ్వు కూడా చేరవలసిన గమ్యాన్ని చేరుతావు. నువ్వు ఎక్కి కూర్చుని ఓపిక ఉండి నువ్వు తట్టుకునే శక్తి ఉంటే చాలు, ఖచ్చితంగా నువ్వు చేరవలసిన గమ్యానికి నీ యొక్క కళలను, నీ యొక్క డ్రీమ్ సాధకర్థం చేసుకోవచ్చు అని మాటలు మా మనసులో చెప్పడం ద్వారా ఆ మాటలన్నీ మా హృదయాల్లో పెట్టుకొని ముందుకు సాగుతూ మేము ముందుకు వెళ్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువులకును, ఈ టీం మెంబర్స్ కు, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ విష్ యూ వెల్త్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ టెస్ట్ మనీ, తర్వాత 7 స్టెప్స్ గురించి ఆమోఘంగా వివరించినటువంటి మన డైమండ్ డైరెక్టర్ రామస్వామి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇక్కడ కిడ్నీ స్టోన్ అనేటువంటిది మీకు స్క్రీన్ షాట్ లో రావడం జరిగింది. కారణం ఏంటి అని అంటే, కిడ్నీ స్టోన్ నుంచి బయటపడి ఈరోజు కార్ అచీవ్మెంట్ అయినటువంటి గొప్ప లీడర్. సో థ్యాంక్ యూ సార్, సూపర్. టెస్ట్ మనీ కూడా మంచిగా షేర్ చేశారు. సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మొదటగా 4 సార్లను చూపించిండు, లాస్ట్కి రమేష్ సార్ వచ్చిండు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో 5వ భోగిలా మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు అందరం ఆ 5వ స్థానాన్ని ఆక్రమించాలని నేను ఈ మార్నింగ్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, 179 మెంబర్స్ వచ్చారు. తర్వాత ఇప్పుడు 184కి వెళ్ళింది, అది 200+ కావాలనేది నా కోరిక, మనందరి కోరిక సార్. ఎందుకు అనంటే, చివరి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఈ రోజు జూమ్ లో నేను ఏదో ఒకటి నేర్చుకుంటా, నాకు కొన్ని పాయింట్ అయినా కనెక్ట్ అవుతాయి కదా అని ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మరొకసారి మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఒకసారి పురికొల్పండి, లేపండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, వాళ్ళు లేచి వస్తారు. నాకు తెలిసి 5:45 లోపు 200 క్రాస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సార్. సూపర్, బాగుంది. రామస్వామి సార్ చెప్పినటువంటి డౌన్ లైన్ ని ప్రేమించాలి, అప్ లైన్ ని పట్టుకొని పోవాలి. సో ఇక్కడ ప్రేమ అనేటువంటి 2 అక్షరాలలో డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు
ప్రేరేపించడం, మనీ వచ్చిన తర్వాత మర్చిపోతున్నాం. ప్రేమలో రెండు అర్థాలు వచ్చినాయి ఇలా నాకు వస్తుంటే. ప్రేమలో ఏమైంది, ప్రేరేపించి మర్చిపోవడమే జరుగుతుంది. సో డౌన్ లైన్ ని కొంచెము రెక్కలు వచ్చేసరికి వాళ్ళని మర్చిపోతున్నాం. అది కాదు, గోల్డ్ డైరెక్టర్ వచ్చే వరకు నా రిక్వెస్ట్, నా లోపల ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏంటంటే, గోల్డ్ డైరెక్టర్ వచ్చే వరకు వాళ్ళని ఎప్పుడైతే మనం పసిపిల్లలాగా చూస్తామో, వాళ్ళు మన ముసలితనాన, అంటే ముసలివాళ్ళం ఏం కాదు, అందరూ అవుతారు, అది కామన్. కానీ బిజినెస్ కొన్ని రోజులు గడిచిన తర్వాత పెద్ద పెద్ద మానుల్లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్ లో మనల్ని ఎవరైతే అప్లైన్ తీసుకొచ్చిర్రో, ఓల్డ్ ఏజ్ లో అప్లైన్ ని మంచిగా చూడాలి అంటే, ఒక గోల్డ్ డైరెక్టర్ అయ్యే వరకు మన లైఫ్ లైన్ ని పసిపిల్లల లాగా చూడాలి. అప్పుడు ప్రేమకు అర్థం వస్తుంది సార్. సో ప్రేమించి ఇక్కడ మర్చిపోవటం కాదు, అంటే ప్రేరేపించి మర్చిపోవటం, ప్రేమ అనే అర్థాన్ని మార్చి ప్రేమలో ప్రేమనే ఉందని చూపెట్టగలగాలి. సో కాబట్టి అందరం కూడా పాటిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ ఇన్వైట్ గ్రేట్ లీడర్. ఈరోజు చాలా మంది ఫెయిల్యూర్ కావడానికి రీజన్ ఏంటి అని అంటే, మన టీంని ఫస్ట్ ఉన్నంత ఈజీగా సిఎన్సిలో పెట్టలేకపోతున్నాం. సో సిఎన్సి యొక్క వాల్యూ తెలిసినప్పుడు మన టీము 14వ తారీఖు లోపల ప్రతి క్యాండిడేట్ ఎవరైతే డైరెక్టర్ అవుతున్నారో, డైరెక్టర్ అయిన ప్రతి వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఏం చేస్తే ఉంటుంది అనేది మనం సిఎన్సిలో తెలుసుకుంటాం. సో సిఎన్సిలలో ఉండకపోవటం వల్ల, 60 పీవీనా 100 పీవీలలో ఉండకపోవటం వల్ల చాలా నష్టాలు ఎదురవుతున్నాయి. 14 లోపు ఒక ఎత్తు అయితే 14 నుంచి 28 రోజుల వరకు ఆ డేట్ వరకు ఒక ఎత్తు అవుతుంది. తర్వాత 3 రోజుల్లో తర్జన భర్జన ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి సగం పీవీలను లేకపోతే సగం క్వాలిఫికేషన్ని మనము సిఎన్సి లోపల చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాము. ఆ విషయాన్ని చెప్పడానికి కొరకు జూనియర్ కళ్యాణ్ మేడం హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ. సో మేడానికి నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. మేడం కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విస్టేజెస్ ఫ్యామిలీ. సార్ నేను ఈరోజు సిఎన్సి గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. నేను న్యూ జాయినింగ్ అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. సిఎన్సి అనేది ఏంటంటే, మనము జాయిన్ అయిన తర్వాత ప్రతి నెల మనము 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు చేసేదాన్ని సిఎన్సి అంటారు సార్. దీంట్లో మనకు జనరల్ ప్రొడక్ట్ బాగుంటుంది. అంటే జనరల్ గా అంటే ఇంట్లో సరుకులు ఎలాగో కొంటాం కాబట్టి దాన్ని సిఎన్సి కింద పెట్టి తీసుకోవడం బెటర్గా ఉంటుంది సార్. ఈ సిఎన్సి 100 పీవీ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి సార్. 60 పీవీ చేసినా 40 పీవీ చేసినా మనకు పర్సెంటేజ్ అనేది రాదు సార్. 100 పీవీ చేస్తేనే మనకు పర్సెంటేజ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి 100 పీవీ చేయడం చాలా బెటర్ సార్. ఇది ఏంటంటే మినిమం దీని కాస్ట్ వచ్చేసి 3,000 నుంచి 3,500 మధ్యలో అవుతుంది సార్. పెద్దగా భయపడాల్సిన అమౌంట్ కూడా కాదు సిఎన్సికి. ఎవ్రీ మంత్ 3,000 నుంచి 3,500 వరకు మనం ఖర్చు పెడితే 100 పీవీ వస్తుంది, సిఎన్సి అవుతుంది. దానివల్ల పర్సెంటేజ్ బెనిఫిట్ కూడా ఉంటుంది సార్. అయితే ఇది ఏంటంటే ప్రతి నెల 4 నెలలు పర్చేస్ చేసినట్టయితే 5వ నెలలో మనకి జనరల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనకు ఫ్రీగా ఇస్తారు సార్ కంపెనీ వాళ్ళు. అవేంటి అంటే అవి కూడా జనరల్ ఐటమ్స్, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఇలాంటి ఐటమ్సే మనకు ఫ్రీ పర్చేస్ కింద ఇస్తారు సార్. ఏంటంటే మనం చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు సార్. అలాగే మనము షాప్ విస్టేజ్ కంపెనీకి చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సార్. ఇలా ప్రతి నెల సిఎన్సి చేయడం వల్ల 10% మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది సార్. అయితే మనము మన కింద ఎవరైతే డౌన్ లైనర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఒక 6గురిని సిఎన్సి కింద పెట్టడం వల్ల 1:6 అవుతుంది సార్. అయితే ఈ 1:6 అవ్వడం వల్ల ఈ కంపెనీలో ప్రైమ్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు సార్. అలాగే ఈ కంపెనీలో ఉన్న 9 రకాల ఆదాయాలను మనం పొందొచ్చు. ఎంత ఈ 6 మెంబర్స్ ఏ విధంగా అయితే సిఎన్సిలో ఉంటారో అంత తొందరగా ఎదగొచ్చు. మనం రెగ్యులర్ గా సిఎన్సి చేసే అలవాటు కూడా చేసుకోవాలి సార్ ఈ కంపెనీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ప్యూరోఫైర్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ హలో
మేడం కంటిన్యూ చేయండి, మాట్లాడండి. ఓకే సార్. వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఇది చాలా పెద్ద అమౌంట్ కదా, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చా చెయ్యకూడదా, నా అప్లైనర్ ఉంటే బాగుండేది, నేను చెయ్యగలనా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది సార్. ఇదేంటంటే ఇది ఆ ఎక్కువ అమౌంట్ అయినప్పటికీ కూడా ఇది మనము ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన ఆరోగ్యం కోసం. మన ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, గాలి ఎంత స్వచ్ఛంగా ఉండాలనుకుంటామో అలాగే నీరు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి సార్. ఈ స్వచ్ఛంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే స్వచ్ఛమైన నీరు తాగాలి అని అంటే కొంతమంది ఏం చేస్తారు, వేడి నీళ్ళు కాసుకొని తాగడం లేదా ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడం చేస్తుంటారు సార్. కానీ అలా కాదు అని మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు సార్. ప్యూరోఫైర్, అది షార్క్ ప్యూరోఫైర్. ఇది ఏంటి అంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన కంపెనీకి బిజినెస్ అవుతుంది, మనకు పర్సంటేజ్ కూడా ఉంటుంది సార్. దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి అని అంటే వెస్టేజ్ కంపెనీ వారు మనకి ఆహారం, నీరు, గాలి ఎలాగైతే దృష్టిలో పెట్టుకొని ఉంచుకున్నారో నీరు కోసం కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ప్యూరోఫైర్ ని అందించడం జరిగింది సార్ ఈ విస్టేజ్ కంపెనీ వారు. ఆ ఏంటంటే ఇది క్వాలిటీ వాటర్ అందిస్తుంది సార్. ఈ క్వాలిటీ వాటర్ అంటే ప్యూరోఫైర్ మనకు ముందు చాలా మంది వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది సార్. ప్రతిది కూడా ఏంటంటే మనం అనుకుంటాం ఇంకేంటి ఆహారం తింటున్నాం కదా, గాలి వస్తుంది కదా, వాటర్ ఏముంది, నీరు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏముంటాయి అనుకుంటారు. కానీ బేసిక్ గా వాటర్ వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటాం సార్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది ఏం చెప్తుంటారంటే మీరు 2 లీటర్లు 3 లీటర్లు వాటర్ తాగండి, మంచి నీరు తీసుకోండి, అప్పుడు మీ దగ్గరికి ఏది రాదు అంటుంటారు. అంటే ఆ తీసుకునే 2-3 లీటర్ల వాటర్లు కూడా ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంది, ఎంతవరకు మంచి నీరు తాగుతున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. అంటే మనం తాగుతున్నామా లేదా అని కాకుండా స్వచ్ఛమైన వాటర్ తీసుకోవాలంటే ప్యూరోఫైర్ ఖచ్చితంగా వాడాలి సార్. వాడాలి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మంచిది అనేది ఒక 4 టెస్ట్లలో కూడా మనం తెలుసుకోవచ్చు సార్. అదొకటి ఏంటంటే TDS, 2 pH, 3 EC, 4 హెవీ మెటల్స్. ఈ 4 ఉన్నాయి అంటే ఒక ప్యూరోఫైర్ లో ఈ 4 ఉంటాయి సార్. ఈ 4 ఎంత వరకు కరెక్ట్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం సార్. ఫస్ట్ వచ్చేసి TDS, టోటల్ డిసార్డ్ సాల్ట్స్ వాటర్ అంటారు సార్ దీన్ని. అంటే సాలిడ్స్ వాటర్ లో కొంత శాతం ఉండాలి. ఆ శాతం పెరుగుదల వంటి శరీరానికి హాని చేయకుండా ఉంటుంది సార్. అయితే ఈ TDS అనేది లెస్ దెన్ 300 ఉంటే ఎక్సలెంట్ అంటారు సార్. ఇది 300 300 లెస్ దెన్ లో బిలో మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది 300 బిలో ఉంది సార్ మనకి. అంటే ఎంత సూపర్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఇక్కడ. ఆ మన TDS ఎప్పుడు బిలో 100 చూపిస్తుంది మన ప్యూరిఫైయర్. ఇంకా క్వాలిటీ ఉంటే ఓకే సార్. ఇది TD మిషన్ కి మార్కెట్ లో దొరుకుతుంది సార్. ఇది మార్కెట్ లో మనం రెఫరెన్స్ చేయొచ్చు. ఎవరికైతే రెఫరెన్స్ చేస్తామో వాళ్ళకి చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది సార్. ఏంటంటే రాంగ్ ఆఫ్ TDS ఇన్ వాల్యూస్ వాటర్ సార్. ఇది ఏ వాటర్ కైనా పనిచేస్తుంది. సెకండ్ వన్ pH సార్. pH అనేది ఏంటంటే తాగే నీటి వల్ల అసిడిటీ ఫామ్ అవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇది చాలా మంది చెప్తుంటారు వాటర్ తాగడం వల్ల అసిడిటీ వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది సార్. ఎందుకు అని అంటే ఎటువంటి సమస్యలు కడుపులోకి అంటే దాంట్లో ఉన్న క్రిములు, మనము నార్మల్ వాటర్ లో తాగిన క్రిములు కడుపులోకి వెళ్ళడం వల్లనే అసిడిటీ, కడుపు నొప్పి అనేటివి వస్తున్నాయి సార్. ఇవి ఏంటంటే ఇలాంటివి తగ్గించడానికి pH పైన ఆధారపడి ఉంటుంది సార్. కాబట్టి ఈ 0 నుంచి 14 వాల్యూస్ అందిస్తుంది సార్ మన షార్ప్ వాటర్ ఫైర్. ఈ 0 నుంచి 14 ఏంటంటే నీటిని యాసిడ్ నుంచి ఆల్కలోకి మారుస్తుంది సార్. నీరు యొక్క pH వాల్యూ ఎప్పుడు కూడా న్యాచురల్ గానే ఉండాలి. మనకు న్యాచురల్ గానే ఉంటేనే హెల్దీ వాటర్. ఆ న్యాచురల్ గా ఉన్న వాటరే 1 నుంచి 3 లీటర్ల వరకు మనం తాగితేనే ఆరోగ్యవంతంగా ఉంటాం. నెక్స్ట్ ఈసీ అండి. ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కండక్ట్ నీరు అంటారు సార్. అయితే దీని వాల్యూ కూడా చూడండి. అయితే ప్యూరో వాటర్ ఫైర్ ఎప్పుడు 0.055 కిందనే ఉండాలి.
అయినా ఆన్ సైడ్ వాటర్ కి అయితే 0.1 ఉండాలి. డిజిటల్ వాటర్ కి అయితే 0.5 0.3 వరకు ఉండాలి. రివర్స్ అసోసియేషన్ వాటర్ కి అయితే 50 to 100 లోపు ఉండాలి. డొమెస్టిక్ వాటర్ అయితే 500 to 800 వరకు ఉండాలి సార్. పాటబుల్ వాటర్ అయితే 1:1.055 మ్యాక్స్ వరకు ఉండాలి. అయితే మనం తాగే నీటిలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ యొక్క శాతం మన శరీరానికి ఎంత చేస్తుంది, మంచిగా ఉంచుతుందా లేదా, హ్యాపీగా ఉంచుతుందా లేదా అనే విషయంపై తెలుసుకుందాం సార్. ఇది ఫోర్త్ది వచ్చేసి బారా ఖనిజాలు. బారా ఖనిజాల గురించి తెలుసుకోవడం ఎట్లా అని అంటే, ఇందులో ఎన్ని రకాల ఎనిమల్స్ ఉన్నాయి, అవి ఏంటి, ఆ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇవి ప్యూరోఫైర్ లోనే ఉంటాయి సార్. ఎలాంటి ప్యూరోఫైర్ లో ఉంటాయి అంటే, మన షార్ప్ ప్యూరోఫైర్ లో ఎలాంటి ఉన్నాయో చూడండి సార్. లెడ్, ఐరన్, కాపర్, బోరాన్, నైట్రిక్స్, నైట్రోజన్, బోరాన్, న్యూటెక్స్, ఇలా మినరల్స్ అన్ని కూడా అంటే సార్ ఇవి ఇలాంటివి ఉంటేనే మన ఫిల్టర్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఈ పని చేసిన ఇవి కలిసున్న వాటర్ ని మనం తాగడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పుకోవచ్చు సార్. ఈ క్వాలిటీస్ అన్ని మన విస్టేజ్ షార్ప్ ప్యూరోఫైర్ లో ఉన్నాయని చెప్తున్నాను సార్. నేను ప్రతి ఒక్కరికి సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. మన హైదరాబాద్ లో ఏం చేస్తారంటే, వాటర్ నల్లకొచ్చిన వాటర్ పట్టుకొని బిందెలలో తాగడం జరుగుతుంది సార్. దాని వల్ల ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన కూడా పడవచ్చు సార్. ఎందుకంటే దోమలు ఉంటాయి, దోమలు వాలుతుంటాయి. అవే నీళ్లు ట్యాప్ నుంచి వస్తాయి. ఆ ట్యాప్ నుంచి వచ్చిన వాటరే మనం బిందెలలో పట్టుకొని చాలా మంది తాగుతుంటారు సార్. స్లమ్ ఏరియాస్ వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారంటే, పిల్లలకు కూడా అవే తాగిస్తున్నారు. అలా స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది సార్. నేను సజెషన్ ఇచ్చేది ఒకటే, ఈ సీజన్ వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు ప్యూరోఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. దీని ఎంఆర్పి వచ్చేసి 35,000 ఉంటుంది సార్. మన డిపి 31,000 కి వస్తుంది. పీవీ 1000 పీవీ అవుతుంది. మనకు 1500 వోచర్ కూడా వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కళ్యాణ్ మేడం, ఎక్సలెంట్. సిఎన్సి గురించి, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ రెండింటి గురించి ఎక్సలెంట్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ముఖ్యంగా సిఎన్సి అనేది 60 కానీ 100 పీవీస్ కానీ ఎవరైతే ఉంచుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు అనేది మనం గ్యారంటీగా ఇవ్వచ్చు. రెండో విషయం, మన కింద జాయిన్ అయినటువంటి లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి మన కింద 0 పీవీ అనేది ఎవరికి ఉండకూడదు. సో 0 కాకుండా 5 ఉంటుందా, 20 ఉంటుందా, 100 ఉంటుందా, మన ఇష్టం. వాళ్ళకు మాత్రం మనం సజెస్ట్ చేయాలి. ఎందుకనంటే 0 పీవీ ఉండటం వల్ల చాలా లాసెస్ వచ్చినాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి వాటర్ ప్యూరిఫైయర్లో ఎన్నో రకాలైనటువంటి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు వాటర్ ప్యూరిఫై కాకపోతే స్కిన్ డిజార్డర్స్ వస్తున్నాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మొక్కల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ సీజన్లో కలరా వస్తుంది, డయేరియా, మోషన్స్, వామిటింగ్స్. సో వాటర్ ఎక్కడైతే పొల్యూషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా ఆరోగ్యాలు పొల్యూట్ అయిపోతాయి. తద్వారా రోగాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. సో ఇదే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అందరికి కూడా డయేరియా వచ్చాయి. ఇప్పుడు కలరా అంటున్నాం, వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువ కావటం వల్ల అతిసారం అనేది ఎక్కువ వస్తుంది. సో అది మొత్తం కూడా వాటర్ ఎఫెక్టే కాబట్టి సో అందరూ ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే చాలా మంచిది. తర్వాత రెండవది, సిఎండి కూడా ఉపయోగించండి. ఎందుకంటే 84 రకాల మినరల్స్ని మనం ఈరోజు దాంట్లో చూడగలుగుతున్నాం. నార్మల్ వాటర్ చేంజ్డ్ ఇంటూ ఆల్కలైన్ వాటర్. సో మన ప్యూరిఫైయర్లో కూడా అదే ఉంది. ఆల్కలైన్ వాటర్ తాగితే అది హెల్త్కు మంచిది, ఎవ్రీ సెల్కి అది వెళ్ళిపోతుంది. సో కాబట్టి అది గుర్తుంచుకోండి. టీడీఎస్ మీటర్లు నేను కూడా మన ఆల్కలైన్ సిఎండి ప్రోడక్ట్ను చూసిన తర్వాత వేరే కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ వేరే తెచ్చుకుంటున్నారు, ఆక్వాగార్డ్ అని. తర్వాత సాగర్ వాటర్ చూసిన తర్వాత మీరు అన్నట్టుగా 300 కంటే పైగా సాగర్ వాటర్ చూపిస్తున్నది టీడీఎస్. 350, 342, 360 అట్లా చూపిస్తుంది. మన సిఎండినేమో 150 బిలో. తర్వాత వేరే వాళ్ళవి చూస్తే 50 బిలో చూపిస్తున్నాయి. అంటే 50 కంటే తక్కువ టీడీఎస్ ఉండడము రాంగే, అది గుడ్ వాటర్ కాదు. అంటే మినరల్స్ అన్నీ కూడా లాస్ అయిపోతున్నాయని. సో ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఆరోగ్యానికంటే మించిన ఐశ్వర్యం లేదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి. సో అది చూడండి. సో ఇంకొక విషయం ఏంటంటే,
ఏవైతే మినరల్స్ లాస్ అవుతున్నామో ఇప్పుడు చెప్పింది మేడం, ప్యూరిఫైయర్ వాటర్ ఉండాల్సినటువంటి ఎంత pH ఉండాలి, 0 న్యాచురల్ అన్నమాట. అటు ఆల్కలైన్ కాదు, ఇటు బేస్ కాదు, ఇది ఆమ్లం కాదు, క్షారం కాదు. వాటర్ వర్షపు నీరు ఎంత అయితే ఉంటుందో ప్యూరిఫైడ్ వాటర్లో కూడా అంతే 0 pH ఉండాలి. సో స్వచ్ఛమైనటువంటి నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. మనం సాగర్ వాటర్ తాగేసరికి ఒక రకమైన టేస్ట్, ఫిల్టర్ వాటర్ తాగితే ఇంకో రకమైన టేస్ట్. సో అవి స్వచ్ఛమైన కావు అనేది మనకు అర్థమవుతుంది. సో మన ప్యూరిఫైయర్ కాబట్టి మనం కనుక వాడగలిగినట్లయితే కొన్నిసార్లు మీరు చూడండి, టేస్ట్ చూడండి, ఆ తర్వాత తీసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. సముద్రం యొక్క నీరు ఎంత క్వాలిటీ ఉంటుంది, తర్వాత నార్మల్ వాటర్ ఎలా ఉంటుంది, సాగర్ వాటర్ ఎలా ఉంటుంది, సేవేజ్ వాటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈజీగా మా ముందు డిస్ప్లే చేయడానికి రాదు. దీన్ని లోతైన పరిశోధన చేస్తేనే వస్తుందండి. సో ఈరోజు జూమ్లో ఉన్నటువంటి 195 మెంబర్స్ కూడా ఏ విషయాన్ని మనం పరిశీలించినా కూడా దాని లోతుకెళ్తే మనకు విషయాలు అర్థమవుతాయి. కాబట్టి అందరూ కూడా రీసెర్చ్ లెవెల్లో వెళ్తూ వెస్టీజ్ని ఆస్వాదించాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రీంబ్రీజ్ చెప్పినటువంటి తర్వాత కాదర్ సారు అఫర్మేషన్ చెప్పినటువంటి దామోదర్ సార్, గ్రాట్యూడ్ చెప్పిన సైదమ్మ మేడం, ఛాంపియన్ చెప్పిన మల్లయ్య సార్, తర్వాత సబ్జెక్టు అంటే 2 సప్లిమెంట్స్ గురించి చెప్పినటువంటి నేను, తర్వాత 7 స్టెప్స్ చెప్పిన రామస్వామి సార్కి, సిఎన్సి చెప్పినటువంటి కళ్యాణ్ మేడానికి స్పెషల్ థ్యాంక్స్ అండి. 06 బ్రాండ్ అండ్ 9920 మీరు మీ బాధ్యతను నిర్వర్తించారు. సో మన బాధ్యతను నిర్వర్తించలేకపోయాం. 200 క్రాస్ అవుతుంది అనుకున్నాం, 193లోనే ఆగిపోయింది. సో ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఈ డబుల్ సెంచరీ అనేది మనకు ఒక ప్రశ్నార్థకం. ఎందుకు అని అంటే దాన్ని రీచ్ కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు గ్రేట్ లీడర్ రెడీగా ఉన్నాడు. రమేష్ సార్ అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ అని అనుకుంటున్నా. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ పార్టిసిపెంట్స్. గ్రేట్ సబ్జెక్ట్ అందరికి. ఎందుకంటే నాది అని ఒకటి స్టార్ట్ అయిందని అనుకుంటున్నా నేను. నాది అని ఎవరైతే స్టార్ట్ అయిందని అనుకుంటారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. నాది అనేది పుట్టుకున్న మళ్ళీ ఈగోలో పోకండి. నేను డెవలప్ కావాలి అనేది ఉండాలని, నా టీంను డెవలప్ చేసుకోవాలని ఉండాలి, కానీ పుట్టుకున్న నేను డెవలప్ కావాలని ఆలోచన అనేకండి దయచేసి. ఓకేనా? పోస్ట్ నాకు ఇచ్చేసేది మోహన్ సార్. ఎందుకంటే మనం వెస్టేజ్లో జాయిన్ అయితే, వెస్టేజ్లో టీం వర్క్ చేస్తే, వెస్టేజ్లో నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆనందం అనేది వస్తుందని చెప్తున్నాం. ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. ఆ 2 మనకుంటే ఆనందం వస్తుంది అని చెప్పేసి రోజు చెప్పుకుంటున్నాం. పుట్టిన చెప్పుకుంటే వస్తుందా? రాదు కదా. మరి దాని కొరకు ఏం పాటించాలి? ఆనందకరమైన జీవితానికి మరి మనం ఏం పాటిస్తే మనం సక్సెస్ అవుతాము? మరి ఎంతమందికి ఆనందం కావాలి? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే చూడాలని ఉంది నాకు కూడా. మరి ఎంతమంది నిద్రపోతున్నారు? ఓకేనా? నిద్రపోయే వాళ్ళు ఉంటే రేపటికెళ్ళి డిలీట్ చేస్తాము. హ్యాండ్ రైజ్ చేయకపోతే డిలీట్ చేస్తాము. ఎందుకంటే మనం నేర్చుకునేటందుకు మిమ్మల్ని లేపి, ఓకేనా, 4:30కి ఇబ్బంది పెడుతున్నాం. వాస్తవానికి అయితే అనుకుంటున్నాం మనం ఏందమ్మా ఇది ఆడటము, 4:30కు లేవాలి. ఈ 133 ఎవరండి? నిన్న మన 123 వచ్చింది, అలా 133. మీరు పేరు మార్చుకోకపోతే రిమూవ్ అయిపోతారు. 100% చెప్తున్నా, పేరు మార్చుకోండి. ఓకేనా? సాయంత్రం పూట కూడా ఒక ఆయన జీ అని పెట్టుకొని వస్తుండు. భగవంతుడు మనకు పేరు పెట్టిండు, మన పేరు పెట్టుకోండి. ఉట్టిన జీ అంటే ఏం అర్థం చేసుకోవాలి? జీ అనేది ఒక బూతు పదం, అందరు వాడేది. సాయంత్రం పూట పెడతాడు, డిలీట్ చేయండి. సాయంత్రం పోస్ట్ ఎవరి చేతిలో ఉన్నా ఆ జీని డిలీట్ చేయండి, రిమూవ్ చేయండి. ఈ 133 నేమ్ చేంజ్ చేసుకోవాలి. మంచి మెలగతోటి ఉన్నారు, మంచి నేర్చుకుంటున్నారు, సూపర్. కానీ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. ఎంతమంది? 73, 30% వచ్చిరండి. గ్రేట్ లీడర్సే వస్తలేరు, హ్యాండ్ రైజ్ చేస్తలేరు. మరి ఏమనాలి వీళ్ళని? సీరియస్ అయితేనేమో సార్ సీరియస్ అవుతుందంటారు. మరి మనం చేసే పనులను బట్టి అవతల సీరియస్ అవుతాడు. మనం చేసే మంచి పనులు అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చేసే చెడు పనులకు మనమే కారణమవుతాం కాబట్టి దాన్ని అవతల అనే అర్హత మనకు లేదు. అందుకే ఎదుటి వ్యక్తి డిసైడ్ చేసే అర్హత మనకు లేదని చెప్తుంటాం. ఎందుకంటే ఇవే మన పొరపాట్లు. ఎందుకు మనకు ఆనందం లేకపోయిందంటే ఇదే, ఈ చిన్న తప్పులే, ఈ చిన్న మిస్టేక్లే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అందుకే అవి మార్చుకోండి అని చెప్తాను నేను. అంతే. నేను చెప్పేది ఏంటంటే మన కాడ ఉన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే
మన జీవితం అనేది గొప్పగా వెళ్ళిపోతుంది. అందుకే ఈ నీ జీవితాన్ని నువ్వు ఎందుకు అనుభవిస్తలేవు, ఎందుకు ఆనందిస్తలేవు అంటే కారణం నువ్వే. అందుకే దయచేసి అర్థం చేసుకోరి. హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు చేయండి. ఎంతో బిజీలో ఉండొచ్చు, మనం చేసే పనే కదా. 194కి 84, 60%. 60% కూడా రాలేదనుకుంటా, రాలే. 50%. అంటే ఇంకా 50% ఏం నిద్రపోతున్నారా? సాయంత్రం ఆల్రెడీ 6 o'clock అవుతుంది. ఓకేనా? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కాదు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అదే కర్మ సిద్ధాంతం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మన ఆనందకరమైన జీవితానికి కారణం కర్త కర్మ క్రియ నువ్వే, ఎవరో కాదు. అందుకే ఒక ఆనందకరమైన జీవితం రావాలంటే కొన్ని సూక్తులు పాటించాలి మనం. స్క్రీన్ షేర్ అయిందా? 1 or 2 మెంబర్స్ ఎస్ ఆర్ నో? హ్యాండ్ రైజ్ అయిపోయింది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురి అనే సామెత ఉంటుంది, మనకు అవసరం లేదు ఇప్పుడు అది. 1 or 2 మెంబర్స్ ఎస్ ఆర్ నో చాట్ బాక్స్ లో ఎస్ ఆర్ నో పెట్టండి. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఎనఫ్ 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 ఎనఫ్. ఓకే, ఆనందకరమైన జీవితానికి 6 సూత్రాలు ఉన్నాయని పెద్దలు చెప్పి సార్. ఎందుకంటే పెద్దల మాట సద్దన్నం మూట అని చెప్పేసి, సద్ది మూట అని మనకు ఎన్నో వింటున్నాం, కానీ ఇంప్లిమెంట్ చేయట్లే. అందుకే కొన్ని మనకు మనం మార్చుకోవాలని చెప్తుంటా. అంటే నేను చెప్పేది ఒకటే ఒక మాట, నీ శిల్పాన్ని నువ్వు రోజు ఒక 0.1% మార్చుకున్నా, 1% కాదు, 0.1% మార్చుకున్నా అంటే రూపాయలు 1 పైసంత రోజు ఇంత మార్చుకుంటే నువ్వు 3 సంవత్సరాలలో కోటీశ్వరుని అవుతావు. అదే నేర్చుకున్నది నేను, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది నేను. అందుకే నా లోపల ఏవేవి ఉన్నాయి అనేది అవి తీసేసుకొచ్చుకుంటున్నా, రోజు రోజుకి తీసేసుకొచ్చుకుంటున్నా. అందుకే సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. ఆ జర్నీ అనే ప్రయాణంలో సక్సెస్ అవుతుంటూ వెళ్తున్నాం. అందుకే నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం, మనకు అనవసరం. మన లక్ష్యం ఉంది, మన గోల్ ఉంది, దాని కొరకు పని చేసుకుంటూ వెళ్ళు. ఏవో సబ్బుల పేస్ట్లు అమ్ముతుండంట, సబ్బుల పేస్ట్లు అదే దాంట్లో ఏదో చేస్తుండంట, ఏమో మీటింగ్కి వెళ్తురంట అని కుక్కలు మొత్తుకుంటాయి. కుక్కలు మొత్తుకుంటూనే ఉంటాయి బజార్లో. మనకు అనవసరం అది. ఏంటంటే లక్ష్యం నీది, నీ లక్ష్యం గట్టిదైతే, నీ సంకల్పం గొప్పదైతే, ఎస్ ఒక 2-3 years లో నేనెందుకు కోటీశ్వరుని కావద్దు అనే ఒక లక్ష్యాన్ని నువ్వు పెట్టుకుంటే అదే దిశగా నువ్వు పనిచేస్తావు. కానీ ఈ అవమానాల్ని అవసరం లేదు మనకి. ఆడ అవమానపరుస్తాడు, అల్లకెళ్ళే మనం కసి పుట్టాలి. అవతలోడు అనే మాటలకెళ్ళే కసి పుట్టాలి. అప్పుడే అవతలోడు ఏమనుకుంటావు అనేది నువ్వు పట్టించుకోవు. పొద్దుగా లేచినవా, జూమ్ ఇన్నవా, రెడీ అయినవా, బ్యాగ్ వేసుకున్నావా, బయటికి వెళ్ళినవా. రోజు చెప్తున్నావుగా, రోజు పొద్దుగాల 2 ఆప్షన్స్ ఇస్తాడు దేవుడు. నిద్ర లేపి కలలు కనుకుంటా పంతవా, లేదా లేచి నువ్వు ఏవైతే కలలు కంటున్నావో దాన్ని సాకారం చేసుకోవడానికి 1 అడుగు బయటికి వేస్తావా అనేది రోజు చెప్తున్నాం. గురుగారు చెప్పిర్రు, అదే మనం రిపీట్ చేస్తున్నాం. మరి ఎక్కడ ఉంటున్నావు అనేది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. అది నీకు వచ్చిందనుకో, నా కళలు నేను సాకారం చేసుకుంటా అనేది నువ్వు ఫిక్స్ అయితే ఈ అవతలోడు ఏమన్నా పట్టించుకోవు. నువ్వు అంతే, చూడాలరా నేను చేసుకుంటా పోతా. నవ్వినా ఏమంటారు కదా, నవ్వితే ఆన్ పనులే బయటపడతాయి, నవ్వితే వాని పనులే బయటపడతాయి తప్ప మనకేం ఇబ్బంది కాదు. మనం కార్లు తిరిగేటప్పుడు అయ్యో అవన్నీ ఆ రోజు ముక్కులో ఏలేసుకుంటాడు, ముక్కు మీద ఏలేసుకుంటాడు. నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదించి నువ్వు ఒక కారు కొనుక్కొని కార్లో తిరిగి హారన్ కొడుతుంటే నేను నవ్వితే కదరా, నవ్వి నేను ఈయనే బతుకుతున్నా, కానీ నేను నవ్వినందుకు అల్లా కసి పుట్టి ఇలా కోటీశ్వరుడు ఏంటంటే వాడే ముక్కు నేలేసుకుంటాడు. అందుకే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంది, నీ గురించి ఎవడు ఏమనుకున్నా అనవసరం, ఐ డోంట్ కేర్, అంతే ముచ్చటలు. అప్పుడే నీ లక్ష్యానికి నువ్వు చేకూరుస్తావు. రెండోది, నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. చూడండి, ఆ భగవంతుడు ఇచ్చింది నీకు లైఫ్. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే ఆ భగవంతుడు ఆత్మనిచ్చిండు, ఆ భగవంతుడు ఆత్మనిస్తే తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చిండు. 2 సేమే, ఎటు ఫస్ట్ తీసుకున్నా 2 సేమే. అందుకే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ అని చెప్తాం. అదే కర్మ సిద్ధాంతం. నీ బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, బౌద్ధిజం చెప్పినా, సిక్కిజం చెప్పినా, హిందూ ధర్మం చెప్పినా, ఏది చెప్పినా అవి మనం పెట్టుకునేయే. దేవుడు ఒక్కడే అన్నారు, ఇక్కడికి వచ్చినాకనే రూపాంతరాలు మార్చినాం మనం, అంతే. కానీ ఏ దేవుడైనా నీకు జీవితాన్ని ఇచ్చిండు, జీవితాన్ని ఆనందంగా బతుకురా నాయనా అని ఇచ్చిండు. అందుకే నీ ఆనందానికి ఇంకొకటి కారణం కాదు. ఇక్కడ మన దాంట్లో పోల్చుకుంటే నీ నీ బిజినెస్ కి నీ అప్లైనర్ కాదు, నీ డౌన్ లైన్ కాదు, నీకు నువ్వే అని చెప్తున్నావు. నైట్ కూడా చెప్పినాం కదా, గురువు గారు చెప్పిన మాట, సక్సెస్ అయితే 100% నువ్వే కారణం, ఫెయిల్ అయితే 1000% నువ్వే కారణం.
ఎవరు కారణం కాదు. అప్లైన్ ని నిందించడం, డౌన్ లైన్ ని నిందించడం కాదు. అప్లైన్ ని ప్రేమించు, డౌన్ లైన్ ని ప్రేమించు. వాళ్ళిద్దరు కలిసి నిన్ను ప్రేమిస్తారు, నిన్ను తీసుకుపోయి పూల గంపలు ఎత్తేస్తారు ఇద్దరు కలిసి. మధ్యన నువ్వు నిమిత్త మాత్రునివే, నువ్వు నిమిత్త మాత్రునివే. అందుకే ఇక్కడ నీ ఆనందానికి అది వెస్టేజ్ లో నిమిత్త మాత్రునివే. అప్లైనర్ చెప్పింది విను, డౌన్ లైన్ కి చెప్పు. అప్లైనర్ చెప్పింది విను, విన్నది డౌన్ లైన్ చెప్పు. ఇదే సూత్రం. అది ఆ సూత్రం పాటిస్తే చాలు, ఈడ నీ ఆనందానికి నువ్వే కారణమవుతావు. కానీ నా అప్లైనర్ వస్తాడు చేస్తాడు, నేనైతే ఇంట్లో బంతా, నా డౌన్ లైన్ మీటింగ్ పోతాడు అంటే అది శిష్టానికి విరుద్ధం అది. అందుకే అటెండ్ ద మోర్ మీటింగ్స్ అని పెట్టిండు. నువ్వు పోతూ పోతూ ఓ ఇద్దరు ముగ్గురు తీసుకొని పో, అంతేగాని డౌన్ లైన్ కు చెప్పి అప్లైనర్ కు చెప్పి అప్లైనర్ కి ఫోన్ చేసి మా డౌన్ లైన్ లో సార్ నువ్వు చూసుకో వచ్చిరా రాలేదా అని క్వశ్చన్లు చేయ మాకు ఇట్లా పండుకొని. ఏంటంటే కారణం నువ్వే అవుతావు, నీ దరిద్రానికి నువ్వే కారణం అవుతావు. అందుకే నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు. గుర్తుపెట్టుకో రెండో పాయింట్. మూడోది వచ్చేసి ప్రపంచంలోని కష్టాలన్నీ మీ కావు. కాబట్టి హాయిగా నవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే నవ్వాలి. చాలా మంది అనే మాట, నాకే వస్తాయా, నాకే వచ్చినాయా, మా అక్క బాగుంది, మా చెల్లె బాగుంది, మా అన్న బాగుండు, మా తమ్ముడు బాగుండు, ఆ దేవుడు నాకే ఇయ్యాలనా అని ఎప్పుడు ఆ నిట్టూర్పు బుద్ధి, నిష్ఠూర్పు బుద్ధి అయ్యొద్దు. చాలా మంది ఎందుకు మా రిలేటివ్స్ లో ఉన్నారు, మా పిన్ని వాళ్ళు కూడా, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అన్నోళ్ళు ఉన్నారు. నాకు ఈ విషయంలో బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేం తలుచుకుంటున్నావో భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం నీకు అవే ఇస్తాడు. నువ్వు 10 మంది బాగుండాలంటే నీకు బాగు కోరుతాడు. నువ్వు 10 మందిని చెడు బుద్ధితో చూస్తే నీకు ఫస్ట్ చెడు ఇస్తాడు. అందుకే చాలాసార్లు చెప్తాం కదా, నువ్వు నేను తిట్టాలనుకుంటే ఆటోమేటిక్గా నీకు వేరే కాండ్ వస్తాయి. నువ్వు నేను కొట్టాలనుకుంటే అవతలోడు వచ్చి నిన్ను ఎప్పుడో కొట్టేస్తాడు. అందుకే నువ్వు చేద్దామనే లోపే కర్మ సిద్ధాంతం నీకు చేసి చూపిస్తుంది. అందుకే ప్రపంచంలో నీ ఒక్కరికే లేవు కష్టాలు. ప్రతి ఒక్కరికి మానవ పుట్టిన ప్రతి ఒక్కరికి చరిత్ర ఒక పుస్తకమే. ప్రతి ఒక్కరిది ఇవాళ ఎంఎస్ఆర్ది ఒక చరిత్రే, ఒక పుస్తకమే. ఆయన ఇప్పి చూస్తే ఒక పుస్తకం, సిద్ధార్థ్ సింగ్ ఒక పుస్తకమే, సుభేష్ ఒక పుస్తకమే, నాది ఒక పుస్తకమే, ఒక పుస్తకమే. గ్రూప్ లో ఒక్కసారి అసలు వాళ్ళు లేవు. చూడండి నా కష్టాలు నేను తన ఉన్నారు సార్, ఒక్కరికి ఎందుకున్నాయి? ప్రపంచంలో ప్రతి మనిషికి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాన్ని చూడకు నువ్వు, ఉన్న ఆనందాన్ని చూడు. ఆ కష్టాన్ని ప్రతిఘటిస్తే, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడితే, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడి సక్సెస్ అయితే వచ్చే సుఖాన్ని చూడు. మనం కష్టాన్ని చూసి అక్కడే ఆగిపోతున్నాం. వద్దు, అది తప్పు. నీకు ఆ కష్టాలు పోవడానికి నీకు అక్కడికి వెస్టీజ్ వచ్చిందని నమ్ము. అప్పుడు నువ్వు 100% సక్సెస్ అవుతావు, హాయిగా నవ్వుతావు. అందుకే చాలా మంది కష్టాల్లో ఉంటే కూడా చిరునవ్వు నవ్వుతారు, ఏంటంటే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి. అందుకే మనం కూడా ప్రపంచంలో నీకే ఉన్నాయి అనుకోకు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి బయటపడు. అప్పుడే ఆనందం అనేది వస్తారు. మరి ఎక్కువగా ఆలోచించకండి, సమాధానాలు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఎస్, చాలా మంది ఏం చేస్తారంటే నాకే కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంటారు ఇంట్లోనే. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? నువ్వు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే కదా, ఒక్క అడుగు బయట వేస్తే కదా నీ కష్టానికి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉందని చెప్తున్నాము. ఆ దేవుడే ప్రశ్న పెట్టిండు, ఆ దేవుడే సమాధానం పెట్టిండు. దాన్ని తెలుసుకోవడమే మన పని ఇక్కడ. కానీ అన్నీ తెలవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు అదే చెప్తాం కదా, మన వెస్టేజ్ కూడా పేస్ట్ ఎట్లా తయారైంది, సబ్ ఎట్లా తయారైంది, డ్యూవార్డిన్ ఎట్లా తయారైంది అనేది అనవసరం మనకి. అది పని చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. నువ్వు ప్రోడక్ట్ వాడు, నీకు నచ్చితే 10 మందికి చెప్పు అంటున్నాం. అంతేగాని దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు కూడా మన మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియదు. ఎవడన్నా నన్ను అడిగితే ఆ ట్రిగ్గర్ క్వశ్చన్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చెప్తా. నాకు అవసరం లేదు. నాకు ఒకటే, నేను వెస్టేజ్ లో తెలుసుకున్నది ఏంటంటే నా జీవితం బాగుపడాలి. నా జీవితం బాగుపడాలంటే నేను ఏం చేయాలి? మా గురుగారులను అడిగింది అదే, వాళ్ళు చెప్పింది ఒకటే, 7 స్టెప్స్ అంతే. వెస్టేజ్ సిస్టమ్ 7 స్టెప్స్. నీకు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఈ 7 స్టెప్స్ పాటిస్తే అని చెప్పారు. అందుకే దాని గురించి వెళ్తున్నాం అంతే.
అంతేగాని గౌతమ్ బాలి ఎవరు, వాళ్ళ అమ్మయ్య ఎవరు, ఆయన ఎడ ఉచ్చిండు, ఆయన ఆయన అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెలు ఎవరు, వాళ్ళు కూడా కోటీశ్వర్లేనా? ఈ సబ్బు ఎట్లా తయారవుతుంది, ఏ కులపోడు, ఏ మతపోడు, ఏ బ్లడ్ గ్రూప్ తయారు చేస్తుండు, అవసరమా మనకు? నీ జీవితం చూసుకో చాలా, అంతే. నీ జీవితం ఎట్లా బాగుపడమో చూడు, అంతే. రెండో ముచ్చట ఏమో అవసరం లేదు. అందుకే ఎక్కువ ఆలోచించి జుట్టు రాల్చుకోకండి. నీ జీవితం బాగుపడాలంటే నువ్వేం చేయాలనో విను, అంతే. అందుకే అన్ని తెలియాల్సిన అవసరము మనకు లేదు. ఓకేనా? ఎవరు మ్యూట్లోకి వెళ్ళండి, ఎవరు. నేను స్క్రీన్ లో ఉన్నా, లేకపోతే రిమూవ్ చేస్తా. మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. ఒక మధ్యతరగతి మానవుని దౌర్భాగ్యపు లక్షణం అవతలను పోల్చుకోవడమే మనం. ఆయన కార్లో తిరుగుతుండు, ఆయన అది చేస్తుండు, ఈయన ఇది చేస్తుండు అంటున్నాం. కానీ నువ్వెందుకు తిరుగుతలేవు అనే క్వశ్చన్ చేసుకో, ఆన్సర్ దొరుకుతుంది. నేను ఎందుకు బాగుపడొద్దు అనుకో, అంతేగాని అవతలను పోల్చుకోకు. అవతలం మనకు కష్టాలు అనేవి రావట, అవతలను పోల్చుకున్నప్పుడే కష్టాలు వస్తాయి. నీకు ఆ కష్టాలను తట్టుకునే శక్తి ఉన్నప్పుడు పోల్చుకో. అవతలంతో పోల్చుకోవడం అంటే అవతలంలో కష్టం చేయి. నేను ఎంఎస్ సార్ని చూసేది అదే. ఆయన 4 మీటింగ్లు చేస్తుంది కదా, మనం 2 మీటింగ్లన్నా చేయాలి అనేది పోల్చుకుంటాను నేను. ఆయన 13 లక్షలు తీసుకుంటుంది కదా, మనం ఎందుకు తీసుకోవద్దు? మనం కూడా అలా సగమో ఎంతో అంత తీసుకోవాలనుకుంటున్నా. ఆయన చేసే కష్టంలో నేను కూడా కష్టపడుతున్నా. ఉదయం జూము, సాయంత్రం జూము, మధ్యాహ్నం మీటింగ్, 2 మీటింగ్లో ఏయో ఒకటి నా వంతు తాపత్రయంతో నా వంతు పని నేను చేస్తూనే ఉన్నా. అది పోల్చుకోవాలి. అప్పుడు ఆయన వెనకంగా మనం పరిగెత్తగలుగుతాం. అంతేగాని ఆయన సంపాదిస్తుండు అని ఇంట్లోనే కూర్చుంటే ఏమన్నా వస్తుందా మనకి? అందుకే ఎప్పుడు కూడా ఇంకొకరి జీవితాన్ని పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణంలో ఎంత క్లిష్టంగా ఉందో అంట చూడండి. వాళ్ళ జీవితం కూడా చెప్పినాం కదా ఫస్టే, ఎవరిదైనా సమస్యల పుట్ట. ప్రతి మనిషి జీవితం సమస్యల పుట్ట. మనకు తెలియదు, కానీ పైకి నటిస్తుంటారు, అంతే. దాని కొరకు మనం ఆరాట పడాల్సిన పని లేదని నేను చెప్తున్నా. చూడండి, అన్నిటికీ సమయం అన్నిటికీ మార్చుతుంది. సమయమే అన్నిటికీ సమాధానం. సమయమే అన్నిటినీ మారుస్తుంది. నీకు వచ్చిన కష్టాన్నైనా, నీకు వచ్చిన సుఖాన్నైనా. చూడండి, బండ్లు ఓడలైతే అంటే దానికి కూడా కాలమే సమాధానం. సమయానికి సమయం ఇవ్వండి. సమయానికి కోని కచ్చి ఎవరు మాట్లాడేది ఎవరు? ఎందుకు మీరు అన్మ్యూట్లకు ఎందుకు వస్తున్నారు? అందుకే ప్రతిరోజు మనం చెప్పే మాట, సమయానికి విలువ ఇవ్వండి, సమయం మనకు విలువిస్తుంది అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఆనందకరమైన జీవితానికి ఈ 6 సూత్రాలు ఈ పాటిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఆరోగ్యం, ఆదాయం, ఆనందం, ఈ 6 పాటించండి, ఖచ్చితంగా మీరు ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. గడుపుదామా? మరి గడుపుదామా? ఎంతమంది గడపాలనుకుంటున్నారు? ఎస్ సార్, ఇంత మంచి ఆనందం ఉంది కదా, నేనెందుకు పోగొట్టుకుంటా? ఒక 2-3 సంవత్సరాలు కష్టపడతా, నేను సక్సెస్ అవుతా. ఏదైతే మా గురువు గారు వాళ్ళ చేతులు పట్టుకుంటా, మా అప్లైనర్ల చేతులు పట్టుకుంటా, ఎవరైతే తీసుకొచ్చిరో వాళ్ళ 2 సంవత్సరాలు చేయి పట్టుకోండి, బతికిన రోజులు ఎవరిని కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అందుకే దయచేసి కొన్ని మాటలు, ఆ మాటల్ని లోపలికి మనం ఇంకించుకుంటే 100% మనము సక్సెస్ అవుతాము. ఆ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎవరిని నువ్వు పోల్చుకున్నప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరినైనా పోల్చుకున్నావా, నీ జీవితం అక్కడికే మిగిలిపోతుంది. అందుకే రాత్ర ద్రోణాచార్యుడు మాట్లాడుకున్నాం కదా, ఒక 2 minutes లో క్లోజ్ చేసుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఒక మంచి మాటలు వినాలనుకున్నప్పుడు సమయం గురించి ఆలోచించొద్దు. ఆ సమయం మనకు సక్సెస్ ఇస్తుంది. అందుకే సమయానికి విలువ ఇవ్వండి, సమయం మనకు విలువిస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఒక గురు శిష్యుల బంధం ఎట్లుండాలి అనేది రాత్రి మనం మాట్లాడుకున్నాం. దానికి పొద్దుగాల చెప్తానని చెప్పిన కాబట్టి ఇది నిన్న నాకు ఫేస్బుక్ లో వచ్చిందండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. చూడండి, ఒక మాస్టర్ని ఒక విద్యార్థి అడిగినంటారు, సార్ మీరు నేర్పించిన విద్యతో మేము చాలా ఎత్తుకి ఎదిగినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ రాదా అని. వీడు తెలివిగలోడా తెలివి తక్కువడా మీరు డిసైడ్ చేయండి. ఆ ప్లేస్ లో మీరే ఉండండి, ఎవరి కాళ్ళు ఉండండి. మీరు తెలివిగల్లో అవుతారా తెలివి తక్కువలు అవుతారా తెలుసుకున్నాం. లాస్ట్ కు నేను కూడా ఘోరమైన అంతే. అంటే గురువు గారు చెప్పిన విషయాలు నేర్చుకొని మనం డెవలప్ అయితే మరి ఆ గిల్టీ ఫీలింగ్ వస్తుందా రాదా అని. ఎందుకని ఆయన అడిగితే, మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం, కానీ మీరు మాత్రం ఇలాగే ఉండిపోతున్నారు కదా అని. చూడండి, అంటే ఆ క్వశ్చన్ డౌట్ కరెక్టే. ఇలా ఒక సార్ చెప్తే ఒక ఎస్ఐ కావచ్చు, సార్ చెప్తే ఒక సిఐ డిఎస్పీ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆ మాస్టర్ మటుకు అక్కడే ఉంటాడు, అక్కడే డ్యూటీ చేస్తాడు. అదే
బైక్ మీనో అదే ఏది ఉన్న జీవితంలో దాని మీద వస్తాడు. కానీ ఆయన చెప్పిన చదువు చెప్పిన మాస్టర్లు ఆ పిల్లలేమో ఉన్నత స్థాయికి ఎదిగి కార్లలో తిరగచ్చు. ఇలా చాలా మందిని చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏంది మనకు ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది గెట్ టుగెదర్ అనేది. గెట్ టుగెదర్ ఇలా సార్లు చూస్తే అదే పరిస్థితిలో ఉన్నారు. ఈ పిల్లలేమో కార్లు వేసుకొని లక్షలు సంపాదిస్తున్నాం సార్, అది సార్ ఇది సార్ అని వచ్చి సన్మానాలు చేస్తున్నాం. అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మరి వాళ్ళకి ఏమనిపిస్తుంది చూద్దాం. దానికి మాస్టర్ శైలిలో కొంత విడమర్చి చెప్పాల్సి వచ్చింది. ఓ 50 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఎవరు కడతారు? 50 అడుగుల మనిషి కాదు కదా, 6 అడుగుల లోపే ఉన్న మనిషి కడతాడు. అంటే ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తు మనిషి కావాలంటే ఎలా? వాస్తవమే కదా ఇది. అంటే ఎవడు డెవలప్ కావాలంటే వాడి నాలెడ్జ్ ప్రకారంగా డెవలప్ అవుతాడు, కానీ అందరి లెక్క అందరు కారు కదా. ఎందరికో నీడనిచ్చే చెట్టు నీడలేది అని ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. చూడండి ఎంత మంచి మాట ఇవి. నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదు అనుకుంటుందా? ఇలా ఒక గొర్రెలు పోతాయి, బర్రెలు పోతాయి, దాని కింద నిలబడతాయి, ఒక మనుషులో పోతున్నాం నిలబడుతున్నాము, కానీ మరి ఆ చెట్టుకు నీడ ఎక్కడ? చెట్టుకు పైన ఎండ కొడుతుంది. ఆ చెట్టు ఆ ఎండను తట్టుకునేమో మనకు నీడనిస్తుంది. మరి ఆ చెట్టు నాకు నీడ లేదని అనుకుంటే ఆ చెట్టు అడ్డం పడితే నీకు నీడ ఉందా? లేదు కదా. తను నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే నలుగురికి నీడనివ్వగలదు. ఎస్, టీచర్ కూడా అంతే. తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా గుర్తించి ఒదిగి ఉన్నప్పుడే, చూడండి ఇది, ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. అది నేను ఆస్వాదించాను అని చెప్పాడు. అంటే ఒక గురువు శిష్యులు డెవలప్ అయినప్పుడు, ఎస్, మనకు కోటప్పకొండ బూట్ క్యాంపులో మన గురువు గారు కూడా టైగర్ వెంకటేష్ సార్ కూడా ఏడ్చిండు ఓ రోజు. నాకు ఇంతకన్నా ఆనందం ఏం కావాలి? నా శిష్యుడు ఎంఎస్ఆర్ సార్ ఇలా 13 లక్షలు తీసుకొని విఎంసీఎం మెంబర్ అయిండు అంటే నాకు ఇంతకన్నా ఆనందం ఏం కావాలని ఆయన ఏడ్చిండు. ఆ రోజు అక్కడ కూర్చున్న 1500 మంది ఏడ్చి, ప్రతి ఒక్కరు ఏడ్చిరు ఆ రోజు. అంటే ఒక గురువుకి శిష్యుడు డెవలప్ అయితే, శిష్యుడు ఆనందంగా బతికితే గురువుకు అంతకు మించిన సంతోషం ఏముండదు. ఇవాళ నాకు మా భిక్షం సార్ అదే చెప్తాడు. నాకు ఎవరి మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మా భిక్షం సార్ చెప్పేది అదే. అన్నా నువ్వు సక్సెస్ అయినావు, నాకు చాలన్నా, నాకు తరతరాలు నా పేరు నిలబెట్టి పెడతావన్నా అని చెప్పేసి ఆ మాట అంటాడు. అది ఒక గురువు లక్షణం. అది ఒక గురువు లక్షణం. అది ఇవాళ మా ధనలక్ష్మి శంకర్ కూడా డియూసీడీ అయ్యారు. నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చాలా ఫీల్ అవుతా. ఎందుకంటే నేను ఏడాది కూర్చుని ఒక 2 లక్షలు తెచ్చి పెడతారు. నేను అట్లా డెవలప్ చేసుకున్నా. భిక్షం సార్ నన్ను డెవలప్ చేసిండు, నేను వాళ్ళని డెవలప్ చేసిన. ఇప్పుడు మనకంటే మనకి ఎప్పుడు తక్కువ ఉండాలని మనం కోరుకోవద్దు. మనకంటే వాళ్ళు ఎక్కువ ఎదగాలని కోరుకోవాలి. ఆ అర్హతను ప్రసాదించమని కోరుకోవాలి భగవంతుని. కోరుకున్నప్పుడు వాళ్ళు ఎంత సక్సెస్ అయితే మనకంత ప్రాఫిట్ అవుతుంది. అక్కడ గురువు గారికి అక్కడనేమో అక్కడ బయట సమాజంలో గురువు గారికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ మంచి పేరుతో పాటు మనకు డబ్బు కూడా వస్తుంది. మన వెస్టేజ్లో మనకు పేరు వస్తుంది, పలానా వాళ్ళ టీం అంటారని, ప్లస్ మళ్ళా మనకు డబ్బు కూడా వస్తుంది. మరి గురువు గారు మనం మంచి కోరుకుంటాడా, మన చెడు కోరుకుంటాడా? ఒక అప్లైనర్ ఇక్కడ మనం ఒక అప్లైనర్ అయినా మెంటర్ అయినా మరి మనం మంచి కోరుకుంటారా, మన చెడు కోరుకుంటారా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. అదే ప్లేస్ లో నువ్వు ఒకరికి డౌన్ లైన్వి, ఒకరికి అప్ లైన్వి. నువ్వు ఒకరికే డౌన్ లైన్వి, కానీ 100 మందికి అప్ లైన్ అవుతున్నావు. నీకు అవకాశం ఇచ్చేది ఒక్కరే. ఇలా భిక్షం సార్ నాకు ఒక్కరికి ఐడి ఇచ్చిండు. ఇలా నేను ఒక 1,00,000 మందికి మనం త్రూ కింద ఐడీలు ఇచ్చినాం. అంటే ఒక్క అవకాశాన్ని మనకు పంపితే ఆ ఒక్క అవకాశాన్ని మనం వేల మందికి, లక్షల మందికి వెళ్ళిపోతుంది. అది నీ ఒక్కని గొప్పతనం కాదు, మన కింద ఉన్న వాళ్ళకి గొప్పతనం. మనం ఇచ్చేది ఎవరికైనా ఒక 16 మందికి, వెస్టేలో మనం ఒక 16 మందికి ఇస్తున్నాం. అంటే మనకు ఒక్కరు ఐడి ఇస్తే మనం 16 మందికి ఐడి ఇస్తున్నాం. అందుకే ఒక గురు శిష్యుల సంబంధం ఇది అర్థం చేసుకోండి. ఇంకో చాలా నచ్చింది నాకు. అది ఏంటంటే ప్రకృతి చూపించిండు, అన్ని చూపించిండు అందులో, మనకు అన్ని చూపించిండు అందులో. అందుకే ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని, ఆ భగవంతుని అర్హతను ప్రసాదించమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మనం 100 మందికి ₹1,00,000 ఇప్పించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాం కాబట్టి అందులో నేనెందుకు తీసుకోవచ్చు సార్ ₹1,00,000 అని ఎవరైతే అనుకుంటారో, జనవరి 10 తారీఖు చెక్కులు అనుకున్నాం మనం, భగవంతుడు ఇంకా ఒక నెల ముందలకి నెట్టిండు మనలా. ఎస్ సార్, ఈ 6 months కష్టపడి మేము కూడా ₹1,00,000 తీసుకుంటాం సార్ అనే వాళ్ళు మీరు ఎవరు చెప్తే కాదు వచ్చేది, మీకు రావాలి. అందరికీ
ఒక 100 మందికి కంకణం కట్టుకున్నాం ఫస్ట్. ఆ 100 మందికి ఇప్పిస్తే వాళ్ళే 10 మందికి ఇప్పిస్తారు. అది వెళ్ళిపోతూనే ఉంటది. ఐడియాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే కదా, వెళ్ళిపోతుంటది. కానీ దాని కొరకు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నేర్చుకున్నది నేర్పియడానికి సిద్ధంగా ఉండండి. అది మీరు లీడర్ కండి, లీడర్ తయారు చేయండి. మీ జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటా, భగవంతుని కోరుకుంటూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పులనా అన్మ్యూట్ చేసుకో. శ్రీజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్లియర్ వస్తుంది మీరు ఇవాళ. ఇలా క్లియర్ వస్తుందా? ఇది ఒక ఆనందం. ఇలా క్లియర్ వస్తుంది. ఎందుకు నెట్వర్క్ కూడా ఇలా బాగా సహకరిస్తుంది నాకు. థ్యాంక్ యూ అన్న. ఇలా సూపర్. ఇప్పుడు మీరు పంపి ఫేస్బుక్ లా తీసుకొని పెట్టిన కొటేషన్ ఒక టీచర్ ఒక స్టూడెంట్ గురించి చాలా ఎక్సలెంట్ గా ఇది స్టోరీ. ఎందుకంటే నిజ జీవితంలో అల్పబుద్ధి ఉన్న స్టూడెంట్ ఏదో సక్సెస్ అయిన తర్వాత టీచర్ ను మర్చిపోయి నేను ఇంత పెద్దగా నువ్వు ఎప్పుడైతే ఉంటావు, టీచర్ గానే ఉంటావా అన్న అల్పబుద్ధి ఉన్న స్టూడెంట్ కి ఇది చాలా బాగుంటది. సో అట్లా బుద్ధి మన దాంట్లో ఎవరికి లేదు. ఇలా మీరు అన్నట్టు ఎక్కడ ఉన్నా ఒక లెగ్ ఫాస్ట్ పెద్దగా తయారు చేసినందుకు 2 లక్షలు ఇంకెక్కువనే అంత ఈజీగా వస్తుంది అంటే చెప్పుకోనికే అంత ఆనందంగా చెప్పుకుంటాం. నేను కూడా వెంకటేష్ ఒక్కని జాయిన్ చేస్తే సురేష్ సారు, మల్లేష్ సారు, స్వప్న మేడం, శిర్ష మేడం అండ్ నిరంజన్ సార్ ఇట్లా పెద్ద లీడర్లు వచ్చినందుకు ఏడ కూర్చుని నాకు 70,000 పక్క కేవలం ఆ టీం నుంచి నాకు 70,000 80,000 రూపాయలు ఇవాళ వస్తున్నాయి. అది ఒక కృతజ్ఞత భావం అనుకుంటా నేను. థ్యాంక్స్ టు మై లైఫ్ లైనర్స్ అందరికి. ప్లస్ ఈ దారి చూపించింది మీకు ఎంఎస్ఆర్ గురుజీ గారికి జన్మత 3 తరాల పాటు రుణపడుంటాను. థ్యాంక్ యూ. ఇంత మంచి నాకు ప్లాట్ఫామ్ నాకు అందించినందుకు. ఎందుకంటే దారి చూపించిన వాళ్ళు గొప్ప. ఇంకా ఉండి నది చేయాలి తప్పు. అది మాకున్న కుళ్ళు కుట్ర కుతంత్రం ఉంటుంది చూసా, అట్లుంటేనే మేము మీ మీద ఆభరణాలు ఇస్తాం. బట్ అట్లాంటి మా దగ్గర ఎవరి దగ్గర లేవు. మన టీంలో ఛాంపియన్ టీంలో మాకు దారి చూపించినందుకే థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఈ రోజు సెషన్ 9920 and 06 ఎక్సలెంట్ గా నడిపించారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. రామస్వామి సార్ గాని ఇవాళ మోహన్ సార్ మొత్తం ఇల్లు నుంచి బయటికి వెళ్ళి అలా జూమ్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ గా, చాలా సంతోషపడ్డా నేను. ఎందుకంటే మార్పు అనేది మొదలయ్యింది. సో కంపల్సరీ టార్గెట్స్, కంపల్సరీ ఉన్న డ్రీమ్స్, కళలు ఏవైతే ఓచర్ అనుకున్నామో డిసెంబర్ 10 తారీఖు చెక్ కంపల్సరీ రీచ్ అవుతాం ఈ విధంగా చేసుకుంటే. సో ఈ రోజు గణేష్ కళ్యాణి కొత్త మేడం చాలా ఎక్సలెంట్ గా టీడీఎస్ ప్యూరిఫైర్ గురించి అండ్ సిఎన్సి గురించి చాలా ఎక్సలెంట్ చెప్పింది కళ్యాణి మేడం. ఎందుకంటే కొత్త 15 రోజులు అయింది, కానీ ఎందుకంటే నేర్చుకుంటుంది కాబట్టి చెప్తుంది. మరి సీనియర్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేక చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే జీవితాన్ని మార్చుకోవాలంటే మనమే లర్నింగ్ చేయాలి. అంటే మనం లర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ వస్తుందని మన పెద్దలు కంపల్సరీ అదే చెప్తున్నారు. సో లర్న్ చేస్తే ఎర్న్ వస్తుంది, ఎల్లు పోతుంది, ఎర్నింగ్ వస్తుంది. కానీ మనం నేర్చుకోకుండా చేయాలంటే మాత్రం రావాలంటే రాదు. కాబట్టి ఆమె నేర్చుకొని మనకు నేర్పిస్తుంది. సో మనం కూడా నేర్చుకోవాలి, నేర్పియాలి. చాలా ఎక్సలెంట్ గా చెప్పాను. థ్యాంక్ యూ కళ్యాణి మేడం, జూనియర్ కళ్యాణి మేడం, ఎక్సలెంట్. అండ్ 7 స్టెప్ చెప్పిన రామస్వామి సార్, మా ఫ్రెండ్, మా బ్రదర్, ఎక్సలెంట్ రామస్వామి సార్. తొందరగా మనం డిసెంబర్ 10వ తారీఖుకి మనందరం సీనియర్లు ఎంతమంది ఉన్నామో మన డ్రీమ్ ఓచర్ ఎంత ఉందో అది నెరవేర్చి రీచ్ అయ్యి మన అప్లైనర్స్ కి మన గిఫ్ట్ గా ఇవ్వాలని నా కోరిక. సో ఎటువంటి కామన్ సార్ చెప్పారు కదా, కష్టాలు అనేది కామన్. దాంట్లో పట్టుకొని కూర్చుంటే ఎన్నడూ డెవలప్మెంట్ కాలేం. కాబట్టి కష్టాలు ప్రతి ఒక్కరికి వచ్చినాయి, మనకు వచ్చినాయి, మాకు వచ్చినాయి. అవి అయినా నాకు కనపడవు ఎప్పుడు. అవి ఎప్పుడు అందుకే నవ్వుతా ఉంటాయి. అవి మర్చిపోనికరేమో కానీ నవ్వుతా ఉంటాయి ఎప్పుడు. అందుకనే సో ఎటువంటి మన ప్రాబ్లం చూసుకుంటే ప్రాబ్లం ఇరకపోతే ఇప్పుడు ఓన్లీ ఛాలెంజెస్ మాత్రమే ఉన్నాయి మనకు. అవి నెరవేర్చి అవి దాన్ని దాటుకుంటూ డిసెంబర్ చెక్ ప్రతి ఒక్కరు అలా డ్రీమ్ ఓచర్ తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ రమేష్ సార్. ఎక్సలెంట్ ఈ రోజు చెప్పిన కొటేషన్. సో మన పిల్లలు ఎంత ఎదిగితే అంత ఆనందం ఉంటది. మాకు కూడా ఈ రోజు పెద్ద ఓచర్ తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో ఒక్క మొక్కని నాటితే ఈ రోజు కుక్కడపిల్ల మంచి మేడంలు, లేడీస్, నా సోదరి మనులు వచ్చి ఈ రోజు మంచి ఓచర్లు తీసుకుంటున్నందుకు వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ పుల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్ నాగరాజు అన్మటి ఇచ్చిన ఇప్పుడు చాలాసేపు అయింది.
శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్ గురూజీ గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ సార్ సబ్జెక్ట్ ఈరోజు మా రామ్ సార్ చెప్పిన సబ్జెక్ట్ కుక్క సెవెన్ షిప్స్ గురించి మన ప్రతి ఒక్కరు మనకు ఎట్లా డెవలప్మెంట్ కావాలనేది చాలా కనెక్ట్ అయింది నాకు. ఆ సార్ చెప్పిన మాటలు చాలా కళ్యాణ్ మేడం కూడా ఎయిర్ ప్రూఫ్ సార్ మనం వాటర్ మంచి వాటర్ తాగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం హెల్త్ సప్లిమెంట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే మనం ఏం సాధించలేము, ఏం బతకలేము. నాకు బాగా కనెక్ట్ అయింది. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, సూపర్ థ్యాంక్ యూ సూపర్. సార్. మల్లయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. మల్లయ్య గారు అన్మ్యూట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. సూపర్ సూపర్ సార్, సెక్షన్ సూపర్ సార్. ఒక చెట్టు ఎంత పెద్దదినా కానీ తనకు నీడ లేకున్నా కానీ తన కింద ఉన్నటువంటి పక్షులే కానీ జంతువులే కానీ మనుషులే కానీ నీడనిస్తుంది. అంటే ఆ చెట్టు ఎవరంటే అప్లైనర్. అంత పెద్ద మహావృక్షం ఎదుగుతుందంటే అప్లైనర్. కింద ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ ఏ జంతువు కానీ వాళ్ళు మొత్తం లైఫ్ లైన్. అంటే అప్లైన్ ఎదిగినప్పుడు కింద ఉన్నటువంటి లైఫ్ లైన్ కి నీడనిస్తున్నట్టే మనం కూడా ఉన్నటువంటి ఆ చెట్ల కింద ఉన్నటువంటి ఏ జంతువు కావచ్చు, ఏ పక్షి కావచ్చు, ఏ పురుగే కావచ్చు, ఆ మనిషి ఆ యొక్క జంతువు ఏంటంటే తాను కూడా ఎదిగి మహావృక్షంలా అయ్యి మళ్ళా కింద ఉన్నటువంటి లైఫ్ లైన్ ఒక నీడలా ఉంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. సార్ వండర్ఫుల్ సార్, ఇది కొట్టేసి మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. ఇది చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మోహన్ సార్ కూడా మంచిగా హోస్ట్ తీసుకొని చక్కగా నడిపిస్తూ వచ్చింది సార్. తర్వాత నోని నేమ్ గురించి డెప్త్ గా సబ్జెక్ట్ అందించడం జరిగింది. తర్వాత రామ్ సార్ కూడా ఈరోజు సార్ కూడా సబ్జెక్ట్ తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉండేది. సబ్జెక్ట్ అయిపోయింది సార్ మంచిగా. తర్వాత కళ్యాణ్ మేడం కూడా సైన్స్ గురించి వాటర్ ఫిల్టర్ గురించి చాలా చక్కగా వివరించింది సార్. అంటే బాధ్యత ఉంటేనే అందరూ బయటకు వస్తున్నారు, బాధ లేకపోతే అందరూ లోపలే ఉంటున్నారు. కానీ బాధ్యత తీసుకురావడం అనేది చాలా సంతోషం సార్. భిక్ష సార్ కి మరొకసారి థ్యాంక్ యూ సార్. భిక్ష సార్ ఎక్కడున్నా కానీ థ్యాంక్ యూ సార్. ఈ యొక్క బాధ్యత చేయడం అనేది మా బాధ్యతలు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ టైమ్స్ థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సూపర్ మల్లయ్య గారు, ఎక్సలెంట్. దాన్ని ఆచరించాలి, ఓకేనా? సూపర్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ జీ. సో ఈ రోజు సెషన్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మోహన్ సార్ అండ్ రామ్ సార్ ఇద్దరు కూడా మా అప్లైనర్స్ గా ఉండడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఈ రోజు జూమ్ లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా ఎన్నో రకాలుగా మాకు అనేక రకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మా టీమ్ కి గ్రోత్ అవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటారు. సో ఈ రోజు సెషన్ అయితే ఎక్సలెంట్ గా నడిచింది. 7 స్టెప్స్ చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. ఎట్లా పాటించాలి, పాటిస్తే మనం అనుకున్నటువంటి ఏదైతే ₹1,00,000 ఏదైతుందో ఖచ్చితంగా తొందరలో రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సార్ చెప్పడం. అదేవిధంగా హెల్త్ గురించి చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. నోని నీమ్ గురించి. అదేవిధంగా ఈరోజు కళ్యాణి మేడం అయితే షార్ట్ అండ్ సింపుల్ గా ప్రతి ఒక్కరు డూప్లికేట్ చేసే విధంగా చెప్పారు వాటర్ ప్యూరిఫై గురించి. సో థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ఉందో ఖచ్చితంగా గురువుకి గురుదక్షిణగా ఏంటంటే మన యొక్క సక్సెస్. ఖచ్చితంగా ఆ సక్సెస్ మేము తీసుకుంటాం సార్. మీ యొక్క ఏదైతే గురుదక్షిణగా అది ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా అది సాధిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కవిత శ్రీనివాస్ అన్మ్యూట్ చేసుకోమా. శ్రీంటిచి గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు జరిగిన సెషన్ చాలా బాగుంది సార్. అలాగే మోహన్ సార్ చెప్పింది నేమ్ నోని గురించి చాలా అర్థమైంది సార్. మేము కూడా వాడుతున్నాం సార్. చాలా బాగుంది సార్ రిజల్ట్. అలాగే మీరు చెప్పింది కూడా ఒక విత్తనం భూమి మీద పడ్డప్పుడు మొలకెత్తినప్పుడు ఎన్నో పక్షులు జంతువులు దాన్ని తినాలని చూస్తాయి సార్. కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని నాశనం చేయాలనుకున్నాయే దాని కిందికి వచ్చి సేద తీద్దాయి సార్. అలాగే మన జీవితంలో ఎంతమంది విమర్శించినా కూడా మనం వెనకడుగు వేయకుండా ముందుకు వేసి నడవాలని, ఇందులో సక్సెస్ కావాలని నాకు కనెక్ట్ అయ్యింది సార్. సూపర్ 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 మేడం. సార్. సూపర్. నెక్స్ట్ అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోమా. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ నేమ్ గురించి నోని గురించి నాకు చాలా అర్థమైంది సార్. వాస్తవానికి ఉమ్, ఆన్ చేస్తుంది సార్, మా వాదిలోకి ఆన్ చేస్తుంది అని చెప్పారు సార్. అలాగే నువ్వు కూడా మన పాఠాలు నేర్పే సార్నే ఒక శిష్యుడు అడిగాడు అని అంటే ఆయనకు అర్థం లేక అడిగాడు సార్. తెలియక అడిగాడు. నాకు దానికి కనెక్ట్ అయింది సార్, తెలియక అడిగిండు అని. మీలాంటి వాళ్ళను నాకు తెలియని వాళ్ళం ఉంటే తెలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. సూపర్ థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ రాఘవయ్య సార్ అన్ముట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ స్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ జీ. గురుజీ ఈ రోజు స్టేషన్ పవర్ఫుల్ స్టేషన్ సార్. మోహన్ సార్ చెప్పే సప్లిమెంట్స్ నాకు బాగా అర్థమైంది. రామస్వామి సార్ 7 స్టెప్స్ గురించి మన స్టేజ్ లో ముఖ్య పాత్ర ఏమిటంటే 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ ఎస్ పాత్ర పోషిస్తేనే డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. అలాగే కళ్యాణ్ మేడం సిఎన్సి గురించి, వాటర్ ప్యూరిఫై గురించి మంచి పొలం చెప్పారు సార్. ప్రతి ఒక్కరు మీ మాట ప్రకారం ఆ 7 స్టెప్స్ పాటించి ముందు లీడర్ గా ముందుకు కావాలని కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరు పాటిస్తా థ్యాంక్ యూ. మీ సూపర్ మీ మాట ప్రకారం మంచి లీడర్లు అయి మేము ముందుకు వచ్చి తీరుతాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు సూపర్ థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ పరమేష్ కొమ్ము అన్ముట్ ఇచ్చాను చూడు. గుడ్ మార్నింగ్ సార్. సంతోష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్టేజ్ కంటిన్యూ. సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. సార్ ఈ రోజు గుడ్ సెషన్ మార్నింగ్. సూపర్ సార్, సూపర్ సార్. మీరు చెప్పింది అన్ని మోటివేషన్ చాలా బాగుంది సార్. ఈ రోజు అయితే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. మీరు చెప్పిన నీడని విషయము, చెట్టు విషయములుగానే అన్ని 10 చెట్లు ఉంటే 10 చెట్లు కనీసం ఒక 5 చెట్లన్నా బాగుంటే వాటి నీడకు పోయి మనం ఉంటాం సార్. అన్ని చెట్లు ఎండిపోతే ఏ చెట్టు కాటికి పోలేము. ఈ రోజు వర్షం వస్తే ఒక చెట్టు బాగుందనుకో, గుబురుగా ఉందనుకో, నీ వర్షం పడకుంటున్నప్పుడు మనం చెట్టు కింద నిలబడతాం. కాబట్టి అన్ని చెట్లు బాగుండాలనే కోరుకోవడం చాలా సంతోషకరమైన విషయం. తర్వాత గురువు గారు అంటే ఒక టీచరు ఒక స్టూడెంట్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తర్వాత గురువు గారే ఫస్ట్ సంతోషపడేది. వీళ్ళు ముగ్గురే. తర్వాత ఫస్ట్ అడుగు నేర్పించేది, ఫస్ట్ పాఠం నేర్పించేది కూడా తల్లిదండ్రులు, గురువే. ఈ ముగ్గురే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన కారణాలు అంటే వీళ్ళ ముగ్గురే. ఇంటి దగ్గర తల్లి, తండ్రి, సూపర్. తర్వాత గురువు. కాబట్టి మీరు చెప్పిన మోటివేషన్ చాలా బాగుంది సార్. ఈ రోజు సెషన్ కూడా చాలా బాగుంది. మేడం సార్ గారు కూడా బాగా చెప్పారు. మంచి సెషన్ సార్. మంచి సూపర్ ఒక సూపర్. ఒక ఒక విషయం ఏంటంటే సార్, అప్లైనరు చేయి పట్టుకొని మెల్లమెల్లగా నడిపించాలి సార్. కొద్దిగా డైవింగ్ తెలుసో తెలియకో పొరపాట్లు చేసినా కానీ దాన్ని సరి చేసుకొని పోతేనే పదే పదే చెప్తూ పోతుంటేనే ముందుకు పోగలుగుతాం. కాబట్టి కొద్ది అప్లయర్ కూడా కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటదేమని నా ఆలోచన, నా ఒపీనియన్ సార్. మంచి నేల మీద పడిన విత్తనం ఎలానైతే మొలకేస్తుందో ఆ విధంగా మంచి నేల మీద పడిన మొలక రోజు మా ఎత్తే పని విధంగా అదే కదా సాగించే పరమేష్. రోజు పొద్దుగాల లేచి 4ంటికి లేపి మా పని అదే చేస్తున్నాం. సార్. గురువుగా మా బాధ్యత నెరవేరుస్తున్నాం. డౌన్ లైన్ గా మంచి లైఫ్ లైన్ గా మీరు చేసురా చేస్తారా మీరు చూసుకోవాలంతే. మంచి ఓకేనా? నేల మీద పడిన విత్తనం మధ్యాహ్నం మొలకెత్తుతుంది సార్. అడిగిరా, మధ్యాహ్నం కొత్తపేట రా. ఓకే కొత్తపేట వస్తున్నా. కొత్తపేట వస్తున్నా, కొత్తపేట రా. సంతోష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ జీ. సార్ నవని గురించి మోహన్ సార్ చాలా డెప్త్ గా చెప్పాడు ఈరోజు. బట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దని క్లారిటీగా చెప్పిండు. ఎందుకంటే ఫీడింగ్ ఉమెన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ దానికోసం. ఎందుకంటే చాలా ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇలా మెయిన్ నేర్చుకోవాల్సిన అందరు ఏంటంటే ఏ ఫుడ్ సప్లిమెంట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. అదొక్కటి మీరు గురుగారు మీరు డైలీ సీనియర్ ఒక ఐటమ్ గురించి అయినా మాకు చెప్తే ఈ డౌన్ లైన్ వాళ్ళు చాలా చెప్తూనే నేర్చుకొని ఉన్నారు. కంపెనీకి రోజు 2-3 చెప్తూనే ఉన్నారు. రైట్ సార్. అదే సార్, అది బాగా రోజు నచ్చింది సార్ డైలీ నాకు. చెప్తూనే ఉన్నారు. 2-3 చెప్తూనే ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు కూడా చెప్తారు. ఎవరికి అదే మెయిన్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి, ఫీడింగ్ ఓకే లేడీకి ఇద్దరికి వాళ్ళకి ఇవ్వద్దు అంతే. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బండ గుర్తు అన్నట్టు, బండ గుర్తు. ఓకేనా? థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే మేడం ఆన్ చేసుకున్నా. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మోహన్ సార్ చెప్పింది, రామస్వామి సార్ చెప్పింది, కళ్యాణి మేడం చాలా బాగుంది సార్ సబ్జెక్టు. అదే విధంగా మీరు చెప్పినట్టుగా నాకు అర్థమైందంటే ఒక ఉపాధ్యాయుని శిష్యుడు అడిగింది అతి తెలివితో అడిగిండు సార్. కానీ మనం ఇక్కడ నేర్చుకొని ఆచరించాలి.
ఉపాధ్యాయునికి ఏదంటే ఒక గురువుకు మన తల్లిదండ్రి గురించి కూడా తల్లిదండ్రి విలువలన్నీ తెలిపేది కూడా గురువే. మనం ఒక డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఏదైనా కూడా పై స్థాయికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా శిష్యుడు అని గొప్పగా నా పిల్లలు అంటారు సార్. ఇక్కడ కూడా మనము అప్లైన్ దగ్గర అతి తెలివి చూపించకుండా తెలివితో నేర్చుకొని కొంతమందికి సూపర్ లైఫ్ ఇస్తే అప్లైన్ కు మనము కృతజ్ఞత సార్, గురుదక్షిణ. ఇక్కడ కూడా అప్లైన్ కూడా ఒక గురువుతో పూజించాలి, అతి తెలివి ప్రదర్శించకుండా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం సూపర్ ఇచ్చినందుకు. సూపర్ 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 మేడం. సారు గురువు కాబట్టి మీరు అవన్నీ చెప్తూ సూపర్. థ్యాంక్ యూ. కృష్ణ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, టైం అయింది. వాయిస్ అవుతుంది సార్. క్లియర్. ఈ రోజు సెషన్ బాగుంది సార్, ఎక్సలెంట్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిక్షన్ సార్ కి కృతజ్ఞతలు చెప్పాలి. జూమ్ షెడ్యూల్ మార్చడం, జూమ్ కి ఒక ప్లానింగ్ ఇవ్వడం, మంచి ప్లానింగ్ తోటి థ్యాంక్ యూ సార్ బిక్షన్ సార్. అట్లానే ఈ రోజు మీరు చెప్పిన స్టోరీలో తెలివి కల్లవాడా తెలివి తక్కువవాడా అని అడిగారు. ఎస్ సార్, అసలు తెలివి ఎక్కువ ఉన్నవాడు తెలివి గలవాడు అడగడం. అతను ఒక్కరి కోసం అడగలేదు, 100 మంది ఈ స్టోరీ చదివినా విన్నా ఎంతో మందికి అది ఒక జ్ఞానబోధ. అందరూ మూర్ఖుడు అంటున్నారు, మూర్ఖుడు కాదు సార్, చాలా తెలివి కల్లవాడు అందరూ. అది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. స్పీడ్ పెంచాలా. ఓకే ఓకే. నెక్స్ట్ యాదయ్య గారు. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫాస్ట్ ఫాస్ట్. వాళ్ళందరూ నీకేం చెప్పారు? సూత్రాలు 6 సూత్రాలలో నాకు కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. ఆ కష్టాన్ని తట్టుకున్నప్పుడే మనము సక్సెస్ సాధిస్తాం. ఇంకా అలాగనే సార్ గురువు శిష్యుల బంధం అంటారు కదా సార్. గురువును ప్రేమించాలి, లైఫ్ లైన్ ని ఇది చేయాలి. ఇష్టపడ్డప్పుడు మనం టీం వర్క్ చేసినప్పుడే సక్సెస్ అయింది. ఇంకోటి సార్, చెట్టు ఎండని తట్టుకొని మనకు నీడనిస్తుంది కదా సార్. నాకు ఎండ కొడుతుందని మీరు తట్టుకోకుండా ఎన్ని కష్టాలున్నా బాధ్యతగా మమ్మల్ని ఎట్లా సక్సెస్ రూట్ లో నడిపిస్తారో మా లైఫ్ గురించే కదా సార్. మీరు ఎండకు కష్టానికి ప్రతి ఒక్క దానికి తట్టుకుంటారు కాబట్టి మేము కూడా మా కింది టీం కూడా అట్లనే తట్టుకొని కష్టం అని అనుకోవద్దు, కష్టాన్ని కూడా సుఖంగా ఆదర్శించి చేయాలి. ఇంకా అలాగే మోహన్ సార్ నూనె గురించి మంచిగా డెత్లో మంచిగా అర్థమవుతాడు చెప్పింది సార్. అలాగనే రామస్వామి సారు 7 స్టెప్ గురించి మంచిగా వివరించిండు. అలాగనే మేడం కళ్యాణి మేడం అనే వ్యక్తి సిఎన్సి అర్థమైతే సిఎన్సి చేస్తే సిఎన్సిలో 50% పడుతుందని మంచిగా వివరించింది. మనకు బాడీకి వాటరు గాలి ముఖ్యం కాబట్టి. కళ్యాణ్ మేడం. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సూపర్ సెషన్. పోస్ట్ తీసుకున్నటువంటి మోహన్ సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. రామస్వామి సార్ 7 స్టెప్స్ సింపుల్ గా స్వీట్ గా తన ఎక్స్పీరియన్స్ తో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ కళ్యాణి తక్కువ టైంలో తనకున్న నాలెడ్జ్ తో తను కూడా సిఎన్సి గురించి చెప్పడం అండ్ వాటర్ ప్యూరిఫైర్ గురించి నైట్ నన్ను అడిగింది, మేడం ప్రొడక్ట్ గురించి చెప్పనా లేదా వాటర్ ప్యూరిఫైర్ గురించి నేను బాగా ప్రిపేర్ అయినా అంటే ఏది చెప్పినా పర్లేదని చెప్పగానే తను వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను కూడా అంత డెప్త్ గా నేను వాటర్ ప్యూరిఫైర్ గురించి అసలు చదవలేదు, వినలేదు. చాలా చక్కగా చెప్పింది సార్. కళ్యాణి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇంకా ఎంత హ్యాపీగా ఉంది అంటే అంత హ్యాపీగా ఉంది. మనందరం వస్తుంటే సార్ వాళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇప్పుడే అర్థం అవుతుంది. అంటే మనం తయారు చేసుకున్నటువంటి మొక్క ఏదైతుందో ఆ మొక్క ఎదుగుతుంటే మన లోపల ఎంత ఫీలింగ్ ఉంటుందో బ్లాజమ్ చెప్పరాదు, వర్ణనాతీతం అన్నమాట. అందుకే సార్ వాళ్ళు అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీకు ఇద్దరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మీరు కూడా భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన లక్ష్యం 100 మందికి ₹1,00,000 ఇప్పియాలని. దాంట్లో అందరం భాగస్థులం అయితే అందరం సక్సెస్ అవుతాం. ఇక్కడ ఈగోలు కానీ అలాంటివి కానీ ఎవరికి ఏం లేవు. ఇక్కడ
కానీ ఎవరు పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మిగిలిపోతున్నారు, అది బాధ. ఓవర్ ఈగోలు పెట్టుకుంటే వాళ్ళు అక్కడ మిగిలిపోతారు. ఓవర్ చెప్పినా కదా నా ట్రైన్ వెళ్ళిపోతుంది, దాని కొరకు ఎంత కష్టమైనా పడతా, ఎంత దూరమైనా వెళ్తా. అది గురువు గారిని చూసి నేర్చుకుంటున్నా అంతే. నేను నాకు అంత శక్తి లేదు. 100% అది భిక్షం సార్ కి క్రెడిట్ గోస్ టు భిక్షం సార్. ఫస్ట్ 1 year అయితే మాట ఇచ్చింది అన్న. మూమెంట్ అవ్వడానికి ఒకటే మాట నాకు చెప్పింది, 3 ఏళ్ళు ఒక్కని కష్టపడ్డావు, సింహం సింగిల్ లెక్క కష్టపడ్డావు, నేను తోడు వస్తున్నా, నువ్వు కాస్త రెస్ట్ తీసుకొని 1 year బ్యాక్ నాకు మాట ఇచ్చింది. మాట ఇచ్చి అప్పటికెళ్ళి స్టార్ట్ చేసింది. మొత్తం క్రెడిట్ గోస్ టు ఆధార్ కార్డు తీసుకుని ఐడి ఇచ్చినాడే గోస్ టు ఆయనకు పోయింది అంతే. నా సక్సెస్ అంతా ఆయనదే, నాదేం కాదు. నేను నిమిత్తం మాత్రం అని చెప్తా. అది అర్థం చేసుకున్నా, అది ఒక్కటే పదం నేను అర్థం చేసుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భిక్షం భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మనకు ఉదయం 9 గంటలకు మల్లెపల్లి మీటింగ్ ఉందండి, మధ్యాహ్నం 2 గంటలకి కొత్తపేటలో ఉంది. నేను 2 మీటింగ్లకు అటెండ్ అవుతున్నా. ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. నేను మాక్సిమం 1:30 వరకు వచ్చేస్తా, చూసుకొని ఎమ్మడే బయలుదేరి వచ్చేస్తా నేను. ఓకేనా? సిటీ వాళ్ళు కొత్తపేట అందరు ఆల్ టీమ్స్ 07055 ఆల్ 786 అండ్ 0203 ఎవరు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్, ఆల్ బ్రాండ్స్ ఖచ్చితంగా కొత్తపేట మీటింగ్ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా అందరు చెప్పాలని ఏమనుకోవద్దు. భిక్షం భాయ్ ఫైనల్ ఎవరు హ్యాండిల్ చేయాలి? రైట్. గుడ్ మార్నింగ్. సూపర్ అన్న. సో టైం బాగా అయిపోయింది కాబట్టి అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే ఇంత చిన్న పనితో ఇంత పెద్ద రిజల్ట్ వస్తుందని ఊహించలేదు, కానీ ఎక్సలెంట్. మార్నింగ్ నుంచి చిన్న మార్పే పెద్ద సక్సెస్. సూపర్. సో ఇది చాలా బాగుంది. ఇది కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు ఇందాక కళ్యాణి మేడం నేర్చుకొని చెప్తుంటే కళ్యాణి మేడం 2 నేర్చుకొని చెప్పడం, అట్లనే ఎక్స్పర్ట్ గా ఉన్న మోహన్ సార్ చాలా ఎక్స్పర్ట్, ఒక సైంటిస్ట్ లెవెల్ మనది. దీంట్లో ఒబీడియంట్ గా పార్టిసిపేట్ చేయడం, అట్లనే కొంచెం డల్ ఉంటున్న రామస్వామి సార్, ఆయన కూడా నాకు యుద్ధం వచ్చాను మళ్ళీ నిరూపించుకోవడం. సో ఎక్సలెంట్. వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్పిన విధానం అర్థమవుతుంది నాకు. అసలు ఒక్కొక్క దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా, మనం ఎందుకు మరుగున పడేయాలి. ఫైనల్ చాలా అంటే చాలా బాగుంది. దీన్ని కంటిన్యూ చేద్దాం, ఇంకా కిందికి తీద్దాం. రాహుల్ ద్రావిడ్ ఒక సింగిల్ లైన్ చెప్పి వదిలేస్తా. రాహుల్ ద్రావిడ్కి 2007లో వరల్డ్ కప్ పోయింది. చాలా బాధాతప్త హృదయంతో ఉన్నాడు, ఎందుకంటే ఎక్సలెంట్ ప్లేయర్. అలాంటి వ్యక్తి మళ్ళీ రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ రిటైర్ అయిపోయిండు. ఇప్పుడు కోచ్గా ఉన్నాడు కదా, కోచ్ కూడా రిటైర్ అయిదాం అనుకున్నంట. కానీ ఎందుకో రోహిత్ శర్మ ఉండి రిక్వెస్ట్ చేసి, సార్ ఎందుకు మీరు వెళ్ళాల్సిన కర్మ ఏమొచ్చింది, ఉండండి సార్, మీ టాలెంట్ మీకు తెలియదు, మీరు ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసిందంట. దానికి ప్రతిఫలమే నిన్న వచ్చిన వరల్డ్ కప్. ఎంత ఎగురుతున్నాడు మీరు ఒకసారి వీడియోలు చూడండి. చిన్నపిల్లల కంటే ఎక్కువ ఎగురుతున్నాడు. వాళ్ళందరూ చిన్నపిల్లలు. ఈయన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు, నిజం మాట్లాడితే రాహుల్ ద్రావిడ్ కళ్ళ ముందర పుట్టిన వాళ్ళు, ఆట ఆడేటప్పుడు పుట్టిన వాళ్ళు, రాహుల్ ద్రావిడ్ ఆట ఆడేటప్పుడు పుట్టిన వాళ్ళు. సో వాళ్ళకి ఎంత ఆనందపడుతున్నట్టు ఒక గురువుగా చాలా ఎక్సలెంట్ అనమాట. సో ఇది మన అదృష్టం. ఏజ్ తో సంబంధం లేకుండా గురువులు కీర్తించబడడం. థ్యాంక్ యూ అందరికీ, పేరున థ్యాంక్స్ చెప్తున్నా. మీరు మారాల్సింది ఒకటే, ఇక్కడ జూమ్ లో థ్యాంక్స్ చెప్పి కాదు, జూమ్ లో గ్రాట్యూడ్ చూపించి కాదు, బయట ఏదికి కావాలని కోరుకుంటున్నా. సేమ్ టైం మనము పెద్దది సెమినార్ స్టార్ట్ చేసినాం కదా, అనుకున్నాం కదా, దానికి సంబంధించి పోస్టర్ రావడం ఇదంతా జరుగుతుంది ఈరోజు. కొంచెం తొందరగా దానికి రియాక్ట్ కండి. ఏదైతే లీడర్స్ ట్రైనింగ్ అనుకున్నామో దాన్ని ఫెయిల్ చేయొద్దు. ఓకేనా? మరి థ్యాంక్ యూ, టైం బాగా అయింది. థ్యాంక్ యూ. సూపర్ భిక్షం భాయ్, సూపర్. ఓకేనా? మన బ్రాండ్స్ కూడా చాలా మంది, ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. 9920 ఒక 10 members వచ్చారు. ఇదివరకు ఒక్కరిద్దరు ముగ్గురు వచ్చేది. ఆ 10 members 20 చేయండి. ఎవరైతే సింగిల్ డబుల్ ట్రిపుల్ ఉన్నారో వాళ్ళు ఒక 10 మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇదే సూత్రం, అంతే, ఏం లేదు. 0099 కూడా 10 to 15 members అయ్యారు. వాళ్ళ కొత్త టీం అది. 1889 22-25 members వస్తున్నారు. 28 to 30 దాకా వస్తున్నారు. ఏంటంటే సాధించాలనే సంకల్పం ఉండాలి. జూమ్ లో నా మెంబర్స్ ఎందుకు ఎక్కువ ఉండొద్దు అనేది ఒకటి ఉండాలి. సాయంత్రమే కాదు, ఉదయం వచ్చినోడు గొప్పోడు అవుతాడు. మన వాళ్ళు చాలా మంది సాయంత్రం వస్తారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈ మధ్య అందరికి, లేవాల్సిన టైంలో నేను పడుకుంటున్నాను, పడుకోవాల్సిన టైంలో లేస్తున్నాను. దయచేసి గ్రూప్ లో ఉన్న 158 members ఒక్కటి మార్చుకోండి. మీరు
అదొక్కటి మార్చుకుంటే ఆ సమయం మనకు విలువిస్తుంది. సమయాన్ని మారుస్తున్నాం చూడండి. ఈడ ఎల్లాక ఆనందకరమైన జీవితానికి 6 సూత్రాలు అన్న దాంట్లో లాస్ట్ పాయింట్ అది. కాలం అన్నిటిని మారుస్తుంది, సమయానికి మనం విలువిస్తే సమయం మనకు విలువిస్తుందని చెప్తున్నాం. 6వ పాయింట్ ఉంటుంది. అందుకే రేపటి నుండి, ఎందుకంటే 4 నుండి ఎవరైతే 4 నుండి 5 గంటల మధ్యన లేచిరో వాళ్ళు 100% కోటీశ్వర్లేరు. ఈ రోజు కాబట్టి రేపు, రేపు ఎల్లుండి కాబట్టి ఆవులు ఎల్లుండి. కానీ రిచ్ పర్సన్ కావడం మటుకు పక్క. నైట్ 11 అనుకుని ఉదయం 7 గంటలకు లేచినోడు ఎవరు సక్సెస్ కాలేదు. అందుకే ఈ రోజుకి వెళ్ళైనా ఆ మార్పు చేసుకోండి. ఉదయం 4:30కు లేవండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ కష్టం అనిపిస్తుంది, దాని తర్వాత ఉన్న సుఖాన్ని చూడండి. ఇలా మేము అదే అట్లా లేచినాం కాబట్టి ఇవాళ ఒక సక్సెస్ జర్నీలో నడుస్తున్నామని చెప్తున్నాం. మేము నడిచిందే మీకు చెప్తున్నాం, ఇంప్లిమెంట్ చేయండి అంతే. కాపీ సిస్టమ్, కాపీ మనది, కాపీ బేస్డ్ బిజినెస్ ఇది. కాపీ బిజినెస్ అని చెప్తున్నాం. మేము సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారో అదే చేయండి అని చెప్తున్నాం. నా గురువు గారు సురేష్ గారు ఒకటే మాట చెప్పిండు, ఒకటే రోజు చెప్పిండు, మళ్ళీ రిపీట్ చేయలే నాకు. ఇవాళ 4 సంవత్సరాలుగా విజయంగా అదే టైంకి లేస్తున్నాం, జూమ్ ఆన్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు 8 monthsకి వెళ్ళి బిఫోర్ వచ్చినాం. మనం 4:30కు వచ్చినాం. ఇవాళ నా 4:20కే ఆన్ చేసిన, నేను 4:21కి ఆన్ చేసిన. 13 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు 100%. తదాస్తు మీకు 13 మంది స్క్రీన్ షాట్ తీసుకోలే నేను. 13 మంది అటెండ్ అయ్యారు 4:21కే. మీరందరూ కోటీశ్వర్లు అయినట్టే 100% చెప్తుంది. అందుకే మనకు మార్పు కావాలి, ఎవరికో కాదు మార్పు, మనకు మార్పు కావాలి. అందుకే రేపు ఉదయం 4:20కి 4:30కి లేసాం సార్ అనేటోళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఫైనల్ గా రేపు 4:30కి లేసాం సార్, ఖచ్చితంగా 4:30కి మేము లేచి ఇంట్లో ఉండేది కాదు, జూమ్ లో అటెండ్ అవుతాం, నా టీమును కూడా నేను లేపుకుంటా సార్ అనే వాళ్ళు ఫైనల్ గా 31, 34, 38, 42. ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఎందుకంటే తెల్లారింది 7 అవుతుంది కాబట్టి ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది. మరి ఇదే స్పీడ్ 4:40కి ఉండొచ్చు కదా, 5 o'clock ఉండొచ్చు కదా. అప్పుడు ఎందుకు ఉండదంటే అప్పుడు లేవం, లేచినా ఫోన్ పక్కన పెడతాం, ఏదో వింటున్నాం, ఆ సార్ వాళ్ళు చూస్తారు కాబట్టి మా పేరు ఉండాలి, మా బ్రాండ్ ఉండాలి. దయచేసి ఎవరు నాలుగు మోసం చేసుకోకండి. మీరు ఎవరు మోసం చేయలేరు, మిమ్మల్ని మీరు ఎవరిని మోసం చేయలేరు, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి దయచేసి చెప్తున్నా. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. నిన్ను ఎవ్వరు మోసం చేయలేరు, నిన్ను నువ్వు తప్ప. అర్థమవుతుందా? 68 మెంబర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రేపు పొద్దుగాల 4:30కి ఎంతమంది అటెండ్ అవుతారో తెలుస్తుంది కదా. ఓకేనా? 69. సూపర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. 9 గంటలకు మనకు మల్లెపల్లి మీటింగ్, మధ్యాహ్నం 2 గంటలకి కొత్తపేట మీటింగ్. ఖచ్చితంగా టీమ్ ని ప్రమోట్ చేసుకోండి. మనకు మల్లెపల్లి టీము చాలా తక్కువ టికెట్లు బుక్ చేసి అనుకుంటున్నాను నేను. ఓన్లీ ఒక 10 టికెట్లు 20 టికెట్లు బుక్ చేసి పెట్టిరు. దయచేసి ఎక్కువ మంది అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మల్లెపల్లి నుండి ఉద్భవించిన ఒకే ఒక్క మొక్క ఎంఎస్ఆర్ సార్ ఇవాళ 13 లక్షలు తీసుకుంటుంది. మరి అలాంటి మల్లెపల్లికి ఏమైంది? అదే కొండ మల్లెపల్లికి ఏమైంది? చౌరస్తా మల్లెపల్లికి ఏమైంది? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా? ఈవినింగ్ జూమ్ లో కలుద్దాం. మధ్యాహ్నం మీటింగ్లలో మల్లెపల్లి మీటింగ్ లో మల్లెపల్లి ఏరియా వాళ్ళు, కొత్తపేట చాలా ఇంపార్టెంట్ నా కొత్తపేట మీటింగ్. ఓకేనా? పోయిన వారం వస్తాను, రాలేకపోయినా నేను లేట్ అయినందుకు. అందుకే నేను బిఫోర్ గానే వస్తా. టీం హైదరాబాద్ టీం చాలా రోజులు అవుతుంది కదా హైదరాబాద్ రాక. అందుకే నిన్న యాక్చువల్ గా ఉప్పల్ వస్తే ఒక ఉప్పల్ టీమే కలుస్తారని, అందరూ కలుస్తారని ఈ రోజు పెట్టుకున్న షెడ్యూల్ నేను. ఓకే, అందరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సెషన్ ఎవరు చూడండి.